ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. దక్షారామ క్షేత్రంలో ఉన్నటువంటి భీమనాథస్వామి వారు సూర్యభగవానుడి చేత ప్రతిష్ఠింపబడ్డాడు అని మనకి విద్వాంసులు పేర్కొంటారు. ఎందుచేత అంటే సప్తర్షులు సప్తగోదావరాన్ని తీసుకురావడంలో కొద్దిగా ఆలస్యమైనటువంటి కారణం చేత ఆ ముహూర్తమునకు విలంబం కాకూడదని తనంత తానుగా ప్రతిష్టని పొందినప్పటికీ మొట్టమొదటి పూజ ఆ ప్రతిష్టా సమయంలో సూర్యభగవానుడు చేశాడు కనుక దక్షారామంలో ఉన్నటువంటి భీమనాథస్వామి వారి యొక్క ప్రతిష్ట సూర్యనారాయణమూర్తియే చేసినట్టుగా శాస్త్రంలో పరిగణింపబడుతోంది. అందుకే పంచారామాల్లో దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథ ప్రతిష్ట ఎవరు చేశారు అంటే సూర్యనారాయణమూర్తి చేశాడు అని చెప్పబడుతోంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ఉత్సవాలు ఉంటాయి. దక్షారామ క్షేత్రం గురించి చెప్తూ అక్కడ ఉండేటటువంటి ఉత్సవాల గురించి చెప్తూ ఒక విశేషమైనటువంటి పలుకు పలికారు. అందులో బ్రహ్మహత్యాది మహాపాతకములను ధాత్రిజనులకు నిమిషమాత్ర కాలమునను వాయు భీమనాథ మహాదేవు పిండ్లినాడు కళ్యాణమును వీక్షించినంత మాత్రమునను అని దక్షారామంలో ఉండేటటువంటి ఉత్సవాలలో ఆ భీమనాథుని యొక్క కళ్యాణ కార్యక్రమం అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంగా కీర్తింపబడింది. అందుచేతనే ఉత్సవము అనేటటువంటి మాటకి అనేకమైనటువంటి అర్థాలు చెప్పబడ్డాయి. ఏ కార్యక్రమం ప్రజలకి సుఖములను ఇస్తుందో దానికి కళ్యాణము అని పేరు. అలాగే ఏ కార్యక్రమాన్ని చూసినంత మాత్రం చేత, ఏ కార్యక్రమంలో పాల్గొన్నంత మాత్రం చేత జనులకందరికీ కూడా దుఃఖములు ఉపశమిస్తాయో దానికి కళ్యాణము అని పేరు. అలాగే భగవత్ సంబంధమైనటువంటి ఏ కార్యక్రమం జనుల యందు ఉత్సుకతను కల్పిస్తుందో, సంతోషాన్ని కల్పిస్తుందో, చూడాలనేటటువంటి ఆతృతని కల్పిస్తుందో, ఎక్కువ మంది ఆ కార్యక్రమం కోసం గుమిగూడుతారో అటువంటి దానికి ఉత్సవము అని పేరు. ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క ఉత్సవం ప్రఖ్యాతి వహిస్తుంది. ఒక్కొక్క దేవాలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలు చాలా విశేషమైనటువంటి ప్రఖ్యాతిని పొందుతాయి. ఒక్కొక్క దేవాలయ ప్రాంగణంలో నైమిత్తిక తిథులలో జరిగేటటువంటి ఉత్సవాలు ప్రఖ్యాతిని పొంది ఉంటాయి. ఉదాహరణకి బ్రహ్మోత్సవాలు విశేషమైనటువంటి ప్రఖ్యాతి వెంకటాచలంలో, మహాశివరాత్రి నాడు జరిగేటటువంటి ఉత్సవాలు శ్రీకాళహస్తి, శ్రీశైలం మొదలైనటువంటి దేవాలయాలలో ప్రఖ్యాతి వహిస్తాయి. అలాగే శారదా నవరాత్రుల్లో జరిగేటటువంటి ఉత్సవాలు పరదేవత కొలువయ్యున్నటువంటి క్షేత్రాలలో ప్రఖ్యాతి వహిస్తాయి. దక్షారామ క్షేత్రంలో మాత్రం 2 ఉత్సవాలు చాలా గొప్పవిగా చెప్పబడతాయి. ఈ 2 ఉత్సవాలు ప్రతివారు కూడా చూసి తీరవలసినటువంటి ఉత్సవాలుగా, ఈ ఉత్సవాలని చూసినంత మాత్రం చేత విశేషమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఉత్సవాలుగా మనకి పెద్దల చేత పేర్కొనబడ్డాయి. అందులో మొట్టమొదటి ఉత్సవం ఏది అంటే భీమనాథుని యొక్క కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం దక్షారామంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఉత్సవం. మిగిలినటువంటి దేవాలయాలలో జరిగేటటువంటి కళ్యాణోత్సవానికి దక్షారామంలో భీమనాథుని యొక్క కళ్యాణం జరిగేటటువంటి విధానానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం, ఆ ఫలితాన్ని ఇవ్వడంలో ఒక గొప్ప వ్యత్యాసం పేర్కొనబడింది. దక్షారామంలో స్వామివారి కళ్యాణం చూడడానికి ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళి ఆ కళ్యాణం చూసినటువంటి వారికి బ్రహ్మహత్యాది మొదలగు మహాపంచపాతకములు, పంచమహాపాతకములు అని చెప్పబడతాయి. మామూలుగా చేసేటటువంటి పాపములు కొన్ని ఉంటాయి. వేదంలో నిషిద్ధ కర్మ అని ఒకటి ఉంటుంది.
ఏది చెయ్యవద్దు అని భగవంతుడు చెప్పాడో దాన్ని నిషిద్ధ కర్మ అంటారు. చెయ్యవద్దు అని చెప్పబడినటువంటి నిషిద్ధ కర్మని ఆచరించడం పాపం. ధర్మాన్ని ఆచరించండి అని భగవంతుడు అన్నాడు అనుకోండి, ధర్మ విరుద్ధమైనటువంటి పనులు చెయ్యడం, వేరొకరిని బాధ పెట్టవద్దు అంటే ఇంకొకరిని బాధ పెట్టడం, దొంగతనం చెయ్యవద్దు అంటే దొంగతనం చెయ్యడం, ఇటువంటి పనులన్నీ కూడా పాపములుగా పేర్కొనబడతాయి. అటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవి మనుష్యులకు దుఃఖాన్ని ఇస్తాయి. ఆ దుఃఖాన్నిచ్చేటటువంటి పాపములు ఒక స్థాయిలో ఫలితాన్ని ఇస్తూ వెడతాయి. పాపమునకు పాతకమునకు ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. పాపం దుఃఖానుభవం చేత పోతుంది, పాతకం అలా కాదు, చాలా భయంకరమైనటువంటి ఫలితాన్ని జీవి చేత అనుభవింపచేస్తుంది. వాటిని పంచమహాపాతకములు అంటారు. 5 పాతకములు. వాటి జోలికి ఎప్పుడూ ఎవరూ వెళ్ళకూడదు కనుక వాటి గురించి చెప్పడం తప్ప నిజానికి అవి స్మరించవలసినటువంటి విషయాలు కావు. వాటి గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే పొరపాటున కూడా అటువంటి పని చెయ్యకూడదు కనుక. ఆ పని తన ఒక్కడితో పోదు, వంశాన్ని కూడా కట్టి కుడిపేస్తుంది. అందులో మొట్టమొదటిది బ్రహ్మ అంటే బ్రాహ్మణ హత్య చేయడం. వేదములను నమ్ముకుని భగవంతుణ్ణి నమ్ముకుని ఎప్పుడూ కూడా సత్వగుణంతో భగవదారాధనలో కాలం గడిపేటటువంటి వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళని హత్య చేసేటటువంటి ప్రయత్నం చెయ్యడం, అటువంటి వారిని చంపడం మహాపాతకములలో మొట్టమొదటి పాతకంగా చెప్పబడుతోంది. అందుకే బ్రహ్మ అంటారు. మొట్టమొదటి పాతకం ఏది అంటే బ్రహ్మహత్య చేయడం. హే మహారీచ. రెండవ పాతకం బంగారాన్ని దొంగతనం చేయడం. బ్రహ్మ హే మహారీచ. సురాపో కళ్ళు తాగడం. సురాపో గురుతల్పక. గురువుగారి భార్య ఏ మంచం మీద పడుకుంటారో ఆ మంచం మీద గురువుగారు లేని సమయం చూసి గురుపత్ని పడుకుని ఉండగా ఆ మంచం మీదకి చేరడం. అంతకన్నా ఇంకా నేను వివరంగా ఆ విషయం గురించి మాట్లాడాను. సురాపో గురుతల్పక. కాబట్టి బ్రహ్మహత్య చేయడం. హే మహారీచ బంగారాన్ని దొంగతనం చేయడం. సురాపో కళ్ళు తాగడం. గురుతల్పక గురువుగారి భార్యతో కలిసి గురువుగారు పడుకునే మంచం మీద పడుకోవడం. 5వది తత్సంసర్గీచ పంచమః. ఈ 4 మహాపాతకాలు పైన చెప్పినటువంటివి చేసినటువంటి వాడు ఎవరుంటాడో అటువంటి మహాపాతకం చేసినటువంటి వాడితోటి అనుబంధం పెట్టుకోవడం, వాడిని ఇంటికి రానివ్వడం, వాడు నా స్నేహితుడనో బంధువనో చెప్పడం, వాడితో ఒక అనుబంధాన్ని కొనసాగిస్తూ వాడితో కలిసి ప్రవర్తించడం, అది 5వదైనటువంటి మహాపాతకం. అంటే నువ్వు ఎవరితో కలిసి ఉన్నా తప్పు లేదు, కానీ ఇంతటి దారుణమైనటువంటి పనులు చేసినటువంటి వారితో మాత్రము కలిసి ఉండవద్దు అని. కాబట్టి ఈ 5 పంచమహాపాతకములు అని శాస్త్రం చెప్తోంది. దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుని యొక్క కళ్యాణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఈ జన్మలో తెలిసి అసలు వాటి జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ తెలియక గత జన్మలలో ఎప్పుడైనా మన వలన అటువంటి మహాపాతకము జరిగి ఉంటే దక్షారామంలో జరిగేటటువంటి భీమనాథుని యొక్క కళ్యాణానికి వెళ్ళి ఆ కళ్యాణాన్ని చూసినటువంటి కారణం చేత బ్రహ్మహత్యాది మహాపాతకములు కూడా ఒక్క ధాత్రిజనులకు నిమిష కాలమునబాయు. ఈ భూమి మీద ఉండేటటువంటి జనులకు ఒక్క నిమిషం కాలంలో అవి తొలగిపోతున్నాయి. అంటే ఆయన యొక్క కళ్యాణము అంత శక్తివంతం. సాధారణంగా కళ్యాణం అన్న మాటకు అర్థం కళ్యం సుఖం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణం అని. ఏది దుఃఖానికి కారణమవుతూ ఉంటుందో, ఏ అవసరం తీరక మనిషి బాధపడుతూ ఉంటాడో, అలా అవసరం తీరక బాధపడడానికి కారణమైనటువంటి పాపము గత జన్మలలో చేసినది ఇప్పుడు అనుభవంలోకి వచ్చి ఇబ్బంది పెడుతోందో ఆ పాపమును తొలగించి సుఖాన్ని ఇస్తాయి కొన్ని కార్యక్రమాలు. కానీ ఒక్క భీమనాథుని కళ్యాణం మాత్రం, దక్షారామ క్షేత్రంలో జరిగేటటువంటి కళ్యాణం మాత్రం సుఖాన్ని ఇవ్వడం ఒక్కటే కాదు, పంచమహాపాతకములను చేసినటువంటి వాడైనా
ఆ జీవుడు గత జన్మలలో తెలిసి కాని తెలియక కాని మహాపాతకముల జోలికి వెళ్ళినవాడైనా వాటిని కూడా ఒక్క నిమిష కాలమునందు దగ్ధం చెయ్యగలిగినటువంటి ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. ఆయన కళ్యాణంలో పాల్గొనక్కర్లేదు, ఆయన కళ్యాణం చెయ్యక్కర్లేదు. కళ్యాణం చూడడానికి వెళ్ళినంత మాత్రం చేత, అక్కడ కూర్చుని కళ్యాణ కార్యక్రమాన్ని చూసినంత మాత్రం చేత అంత శక్తిని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆ కళ్యాణం పరమ మనోజ్ఞంగా జరుగుతుంది. కాబట్టి అది మనం వెళ్ళి కూర్చుంటే చాలు, మన మనసులను అదే ఆకర్షిస్తుంది. అంత గొప్ప కళ్యాణ కార్యక్రమం కనుక ఆ కార్యక్రమానికి వెళ్ళడం, భీమనాథుని యొక్క కళ్యాణం చూడడం దక్షారామంలో జరిగేటటువంటి ఉత్సవాలలో అత్యంత ప్రసిద్ధి వహించినటువంటి ఉత్సవములుగా చెప్పబడ్డాయి. అందుకని మిగిలినటువంటి ఉత్సవాలు ఎన్నో జరుగుతుంటాయి. యథార్థమునకు దక్షారామ క్షేత్రంలో దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు మన మాంస చక్షువుకి కనపడకుండా ప్రతి క్షణం భీమనాథుని సేవిస్తూనే ఉంటారు. అందుకే దక్షారామ వైభవం గురించి చెప్తూ భీమేశ్వర పురాణంలో ఒక మాట చెప్తారు. ఆయన యొక్క పాదములుట ఎప్పుడు మెరిసిపోతుంటాయిట భీమనాథుడివి. ఎందుకు మెరిసిపోతుంటాయి అంటే, నిరంతరం దేవతలు వచ్చి నమస్కారాలు చేసినటువంటి కారణం చేత వాళ్ళ యొక్క కిరీటములలో ఉండేటటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆయన పాదముల యొక్క ఉపరితలములు మెరుపులతో కూడుకుని ఉంటాయిట. అంతమంది చేత నమస్కరింపబడేటటువంటి భీమనాథుడికి యథార్థమునకు ప్రతి క్షణ ఉత్సవం జరుగుతున్నట్టే. కానీ మనం చూడవలసినటువంటి ఉత్సవంగా చెప్పవలసి వస్తే పరమోత్కృష్టమైనటువంటి ఉత్సవ కార్యక్రమమై మనందరినీ కూడా పతాక స్థాయిలో అనుగ్రహించగలిగినటువంటి ఉత్సవం భీమనాథుని యొక్క కళ్యాణోత్సవం. ఆ కళ్యాణోత్సవం బ్రహ్మహత్యాది మహాపాతకములనే తొలగించగలిగినదయ్యున్నప్పుడు ఇంకా సామాన్యమైనటువంటి ప్రతిబంధకాల్ని, సామాన్యమైనటువంటి పాపాల్ని పోగొడుతుంది అని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమీ ఉండదు. కాబట్టి దక్షారామ ఉత్సవాలలో చాలా ప్రసిద్ధి పొందినటువంటి ఉత్సవం కళ్యాణోత్సవం. అలాగే రెండవ ఉత్సవం ఒకటి ఉంటుంది. ఆ రెండవ ఉత్సవం కార్తీక పౌర్ణమి నాడు జరుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు సాధారణంగా శివాలయాలన్నిటిలోనూ కూడా జ్వాలాతోరణము అని ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. అది దక్షారామ క్షేత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం పరమ ప్రసిద్ధి వహించి ఉంటుంది. ఎందుచేత అంటే సాధారణంగా దక్షారామంలో జరిగేటటువంటి జ్వాలాతోరణాన్ని చూడాలి అని అందరూ కోరుకుంటారు. కారణం, కార్తికిక వేళ భీమశంకరుని నగరు దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణోత్క్రమణ సమయమందు ఘోరమగు యమపట్టణ చిచ్చుర ద్వారమందు అంటారు. ఆ జ్వాలాతోరణం అనబడేటటువంటి ఉత్సవానికి ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పది అంటే, ఆ భీమశంకరుని యొక్క నగరమైనటువంటి దక్షారామ క్షేత్రంలో కార్తీక పౌర్ణమి నాడు దేవాలయం బయట చిచ్చుర తోరణము అని కడతారు. అగ్నితోరణము అని 2 స్తంభములు అటు ఇటు పాతి మధ్యలో ఒక స్తంభం కట్టి దానికి ఆవిరిగడ్డి కట్టి దాని మీద ఆజ్యం పోస్తారు, నెయ్యి పోసి వెలిగిస్తారు. ఒక్కొక్కచో స్వామివారు బయటికి ఎడతారు. దక్షారామ క్షేత్రంలో కూడా చాలా శివాలయాలలో జరుగుతున్నట్టే స్వామివారు అమ్మవారితో కలిసి దక్షారామంలో ఉన్నటువంటి భీమనాథుని యొక్క దేవాలయంలో ఉన్నటువంటి పరివార దేవతలందరినీ కూడా ముందు ఒకసారి దర్శనం చేస్తాడు ఆయన. ఒకసారి అందరికీ దర్శనమిచ్చి వాళ్ళందరూ సంతోషించిన తరువాత అప్పుడు దక్షారామ క్షేత్రంలోకి వెళ్ళి జ్వాలాతోరణానికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు జ్వాలాతోరణాన్ని వెలిగిస్తారు. అది వెలిగిస్తే పెద్ద పెద్ద మంటలతో వెలుగుతుంది. ద్వారం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీరందరూ కార్తీక పౌర్ణమి నాడు ఎక్కడో అక్కడ జ్వాలాతోరణం చూసిన వారే అయ్యి ఉంటారు. 2 స్తంభాలు అటు ఇటు పెట్టి మధ్యలో అడ్డంగా ఒక స్తంభం పెట్టి ఆ స్తంభానికి ఆవిరిగడ్డి కట్టి ఆవిరిగడ్డికి నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగిస్తే జ్వాలగా వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగుతున్నటువంటి జ్వాలాతోరణం కిందుగా పార్వతీ పరమేశ్వరుల యొక్క పల్లకీ వెడుతుంది. ఆ పల్లకీతో పాటే
భక్తులందరూ కూడా వెళ్ళి మళ్ళీ వస్తారు. 3 మార్లు అలా వెళ్ళి వస్తూ ఉంటారు సాధారణంగా. అలా వెళ్ళి వచ్చినప్పుడు ప్రత్యేకించి దక్షారామ క్షేత్రంలో జీవితం మొత్తం మీద ఒక్కసారైనా మనిషి పాపభూయిష్టమైనటువంటి జీవనాన్ని గడిపిన తర్వాత వచ్చేటటువంటి ఉపద్రవాన్ని మనసులో స్మరించి దాని నుండి గట్టెక్కాలని, ఇక పైన ఎప్పుడూ కూడా తాను పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడపకూడదని, భగవంతుని అనుగ్రహానికి పాత్రుడయ్యేటట్టుగా ఆయన చెప్పినట్టుగా బ్రతకాలని మనసులో నిశ్చయం చేసుకున్నవాడై ఆ జ్వాలాతోరణానికి కానీ వెడితే అటువంటి వాడికి ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఏమిటది అంటే, దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిష్క్రమణ వేళ. ఎవడైతే జ్వాలాతోరణంలో పరమశివుడు బయలుదేరి లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి తోరణం గుండా వెళ్ళి వస్తూ ఉంటాడో, ఆయనతో పాటుగా తోరణం కింద దూరి వచ్చినవాడు శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత, ప్రాణం పోయిన తరువాత భయంకరమైనటువంటి యమపట్టణానికి ఉండేటటువంటి చిచ్చుర తోరణాన్ని చూడడు. ఎందుచేత అంటే భైరవ యాతన అని ఒక యాతన ఉంటుంది అని మనకి శాస్త్రములు చెప్తున్నటువంటి మాట. దేనికైనా ప్రమాణమేది? శాస్త్రం ప్రమాణం, మనం కాదు ప్రమాణం. ఎందుకంటే ఊపిరి పోతున్నప్పుడే మాట్లాడలేనివాడు ఊపిరి పోయిన తరువాత ఏది జరుగుతుందో వచ్చి చెప్పేవాడు ఎవడుంటాడు? శాస్త్రము ప్రమాణమై ఉంటుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. అందుకే మనిషి ప్రాణం వదిలిపెట్టిన తరువాత చేసినటువంటి పాపాన్ని అనుభవించవలసి వస్తే భైరవుడు వెంట తరుగుతాడు. ఆ కటిక చీకట్లో జీవుడు పరిగెడుతుంటే వెనక భైరవుడు తరుగుతుంటే ఆ భయంలో ఆర్తి చెంది కేకలు వేస్తూ వెడుతూ ఉంటాడు. అలా కేకలు వేస్తూ వెడుతున్నప్పుడు భైరవ యాతన అంటారు. అలా పరిగెత్తి 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 విపరీతమైనటువంటి దాహంతో ఆ యమపట్టణాన్ని చేరుకుంటాడు. ఆ యమపట్టణం దగ్గర అగ్నిహోత్రంతో వెలుగుతున్నటువంటి తోరణం ఉంటుంది. ఆ తోరణం కింద నుంచి సూక్ష్మ శరీరంతో జీవుడు ప్రవేశించవలసి ఉంటుంది. అది చాలా భయంకరమైనటువంటి యాతనగా చెప్తారు. అంత భయంకరమైనటువంటి యాతన అనుభవిస్తూ ఆ అగ్నిద్వారం గుండా యమధర్మరాజు గారి యొక్క పట్టణంలోకి ప్రవేశించవలసినటువంటి అగత్యాన్ని జీవుడు పోగొట్టుకుంటాడు. ఎందుకు పోగొట్టుకుంటాడు అంటే, పరమశివుడిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహములలో ఒకటి, కార్తీక పౌర్ణమి నాడు ఎవరు నాతో కలిసి జ్వాలాతోరణం గుండా ప్రయాణం చేసి ఒకసారి ఆ తోరణం కింద నుంచి వెళ్ళి వస్తారో అటువంటి వారు పాపము చేత శరీరము విడిచిపెట్టిన తరువాత ఇక యమధర్మరాజు గారి యొక్క పట్టణంలో ఉండేటటువంటి అగ్నిద్వారం కింద నుంచి వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదని మనందరికీ కూడా అభయం ఇచ్చాడు. అది ప్రతి సంవత్సరం పాపాలు చేసి కార్తీక పౌర్ణమి నాడు ఆ తోరణం గుండా వెళ్ళమని కాదు. అయ్యో, ఇంత భయంకరమైన యాతన పొందుతాను, నేను చేసిన పాపాలతో సంపాదించిన ధనం ఇక్కడ ఉండిపోతుంది, అనుభవించవలసినటువంటి జీవుడు నేను, కాబట్టి నేను ఈ పాపములు చెయ్యను అని సంకల్పం చేసుకుని ఎవరు పాపములకు దూరంగా ఉండాలి అని నిర్ణయం చేసుకుని జ్వాలాతోరణంలో పాల్గొంటారో, స్వామితో పాటు ఆ చిచ్చుర తోరణంలో వెళ్ళి వస్తారో అటువంటి వారు శరీర పతనానంతరము ఆ యమపట్టణంలో ఉండేటటువంటి జ్వాలాతోరణాన్ని చూడవలసిన అవసరం ఉండదు. అది దక్షారామంలో చాలా ప్రఖ్యాతి. అందుకే కార్తీక వేళ భీమశంకరుని నగరు అన్నారు. కార్తీక పౌర్ణమి నాడు దక్షారామంలో ఉండేటటువంటి భీమశంకరుని యొక్క దేవస్థానంలో జరిగేటటువంటి జ్వాలాతోరణం విశేషమైనటువంటి ప్రసిద్ధి. అక్కడికి వెళ్ళడం తిరుగులేనటువంటి అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది అని. ఎందుకని అంటే, అంత గొప్పగా అనుగ్రహించగలనని ప్రమాణం చేసి నిలబడినటువంటి భీమనాథుడు కనుక ఆయన యొక్క అనుగ్రహం అంత గొప్పగా జీవులను ఉద్ధరించగలదు. ఈ జ్వాలాతోరణం చేసేటప్పుడు ఈ తోరణం గుండా వెళ్ళేటటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. కొంతమంది ఆ తోరణంలోంచి వెళ్ళి వస్తారు. కొన్ని చోట్ల ఆ తోరణంలోంచి వెళ్ళి రావడం కాకుండా ఒక స్తంభాన్ని ఒకదాన్ని పాతి ఆ స్తంభానికి ఆవిరి గడ్డి చుడతారు.
చుట్టి దాని మీద నెయ్యి పోస్తారు, పోసి వెలిగిస్తారు. వెలిగిస్తే అది జ్యోతి స్తంభం. ఒకనాడు జ్యోతిర్లింగంగా పరమాత్మ ఎలా ప్రకాశించాడో అలాగే అది కూడా నిట్ట నిలువుగా జ్యోతిర్లింగంగా వెలుగుతుంది. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అని. ఆ జ్యోతిర్లింగం ఆనాడు పాతాళం దగ్గర నుంచి ఆ పైన ఉండేటటువంటి అంతరిక్షం కన్నా కూడా పైన ఒక 10 అంగుళాలో ఎంతవరకో పై వరకు అసలు పైభాగం తెలియడానికి వీలు లేని రీతిలో పెరిగి పెద్దదైపోయినటువంటి దానికి చిహ్నంగా ఇక్కడ కూడా ఒక జ్యోతి స్తంభాన్ని వెలిగించి దాన్ని నెయ్యి పోసి అగ్నితో సంస్కరించి, అంటే అగ్నిహోత్రం బాగా వెలుగుతుండగా జ్యోతిర్లింగంగా భావన చేస్తారు. చేసి పల్లకిలో పార్వతీ పరమేశ్వరుల్ని పట్టుకుని 3 మార్లు ప్రదక్షిణం చేస్తారు. కానీ దక్షారామ క్షేత్రంలో మాత్రం ప్రదక్షిణ విధి గురించి చెప్పబడలేదు. ఎందుకనంటే దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణోత్క్రమణ వేళ అని. ఎవరైతే ఆ జ్వాలా తోరణం గుండా వెళ్ళి వస్తారో అని ప్రతిపాదించారు. అందుకే దక్షారామంలో జరిగేటటువంటి జ్వాలా తోరణం మన ఇళ్లల్లో ఉండేటటువంటి ద్వారం ఎలా ఉంటుందో అలాగే వెలిగించబడుతుంది. కాబట్టి దక్షారామంలో 2 ప్రధానమైనటువంటివి ఉత్సవములు. ఈ 2 ఉత్సవాల్ని కూడా జనులందరూ కూడా తప్పకుండా చూడాలని, ఆ ఉత్సవంలో పాల్గొని అనుగ్రహం పొందాలని కోరుకుంటారు. ఎందుచేత అంటే ఉత్సవాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక పెద్ద తేలిక మార్గం ఒకటి ప్రతిపాదింపబడుతుంది. మీరు మనసు పెట్టి కూర్చున్నారా లేదా, మనసును అక్కడ లగ్నం చేశారా లేదా అన్నదానికన్నా కూడా తక్కువ స్థాయిలో మీ మనసుని ఆయనే లాక్కుంటాడు. అది ఉత్సవానికి ఉండేటటువంటి లక్షణం. ఇంతమందిని కలిసి అక్కడికి వెళ్ళి కూర్చున్న తరువాత కళ్యాణ ఘట్టం జరుగుతోందనుకోండి, ఓ తలంబ్రాల ఘట్టం జరుగుతున్నా, దండలు మార్చుకుంటున్నటువంటి ఘట్టం జరుగుతున్నా, జీలకర్ర బెల్లం పెడుతున్నా, మంగళసూత్రం కడుతున్నా, ఏదో ఒక సన్నివేశంలో మన మనసుని ఆయన లాక్కుంటాడు. మనం ప్రయత్నపూర్వకంగా మన మనసు అక్కడ పెట్టక్కర్లేదు. ఒక పూజ చేస్తున్నాం అనుకోండి, మనం ప్రయత్నం చేసి మన మనసుని భగవంతుడి దగ్గర పెట్టాలి. కానీ ఉత్సవాలలో ఏమవుతుందంటే సాధారణంగా ఉత్సవ ప్రక్రియ మన మనసుని ఆకర్షిస్తుంది. ఆకర్షించి భగవంతుడే మన మనసుని ఆయన వద్ద పెట్టేటట్టుగా అనుగ్రహిస్తాడు. అందువలన ఉత్సవమునందు తరించడం చాలా తేలిక. అందున భీమారామంలో అంటే దక్షారామంలో కళ్యాణము చేత తరిస్తారు కనుక, కళ్యాణోత్సవము అంత శక్తివంతమైనది కనుక, కళ్యాణోత్సవం అనేటటువంటిది ఒక లిప్త కాలం ఏదో జరిగేది కాదు. అయ్యో సరిగ్గా కనపడింది, సరిగ్గా కనపడలేదు అని అనవలసినటువంటి కార్యక్రమం కాదు. ఎక్కడ కూర్చున్నా, దూరంగా కూర్చున్నా, దగ్గరగా కూర్చున్నా కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని దానిని చూసినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి వాడై, అపారమైనటువంటి దయాసముద్రుడై భీమనాథుడు లోకులను అనుగ్రహిస్తున్నాడు. అందుచేతనే ఆ దక్షారామానికి ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే, అన్నిటికన్నా చాలా కష్టం ఏమిటంటే మన మనసుని అక్కడ కేంద్రీకరించడం. మీ మనసుని కేంద్రీకరిస్తే ఫలితం ఇస్తానని లేదు. నా కళ్యాణమునందు పాల్గొంటే నా యొక్క అనుగ్రహ విశేషం గురించి మీకు దృఢమైనటువంటి నిశ్చయం ఉంటే, ఇక పైన నా అనుగ్రహంతో నేను చెప్పినట్లు బ్రతకాలనేటటువంటి భావన పూనిక మీకు కలిగితే చాలు, నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను, మీకు నేను కృపని వర్షిస్తానని పరమాత్మ యొక్క ప్రమాణం. అందుకని దక్షారామ క్షేత్రమునందు కళ్యాణము, రాత్రివేళ జరిగేటటువంటి చిచ్చుర తోరణము, జ్వాలాతోరణము. జ్వాలాతోరణానికి ఒక విశేషం ఉంటుంది. చీకటిగా ఉందనుకోండి, చీకట్లో కంటిని చాలా తొందరగా ఆకర్షించగలిగినది ఏది అంటే వెలుతురు. ఎక్కడ దీపం వెలుగుతోందో ఆ దీపాన్ని కన్ను తొందరగా పట్టుకుంటుంది. బాగా చీకటిగా ఉందనుకోండి, దూరంగా అక్కడెక్కడో దీపం వెలుగుతోందనుకోండి, ఆ దీపం వంక కన్ను ముందు ఆకర్షితమవుతుంది. ఆ దీపాన్ని తొందరగా చూస్తుంది. ఇంద్రియములన్నిటికీ నాయకుడు ఎవరు అంటే కన్ను. కన్ను చూడగానే కన్ను వెంట మనస్సు వెళ్ళిపోతుంది.
చీకట్లో జ్వాలా తోరణం జరుగుతుంది కనుక అంత పెద్ద జ్వాల తోరణ రూపంలో జరుగుతుంటే మన ప్రయత్నం లేకుండా కన్ను ఆ తోరణాన్ని చూస్తున్నప్పుడు మనసు కూడా ఉద్విగ్నమై అటువైపు లాగబడుతుంది. చేయవలసినది పల్లకితో పాటుగా తోరణం కింద నుంచి వెళ్ళి రావడం. అది చేసినంత మాత్రం చేత భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని దక్షారామానికి సంబంధించినటువంటి విశేషంగా చెప్తారు. పైగా ఈ జ్వాలాతోరణం జరిగినప్పుడు ఏ గడ్డిని అందులో వాడారో ఆ గడ్డి పరక తీసుకెళ్ళి పశువులకు తినిపిస్తారు. వచ్చినటువంటి వాడు మనుష్యుడు. వచ్చినటువంటి మనుష్యుడు ఉత్సవంలో పాల్గొన్న కారణం చేత తరిస్తున్నాడు. అతను ఈ తోరణంలో వాడినటువంటి గడ్డి పరకలు కొన్ని పట్టుకెళ్ళి తన యొక్క పశువుల కొట్టంలో ఉన్నటువంటి జంతువులకు తినిపిస్తే, అంటే ఎద్దులకు కానీ దూడలకు కానీ అది తినిపిస్తే ఆ జ్వాలాతోరణంలో వాడబడి కొంత విలిగి శేషమైనటువంటి గడ్డిని తిన్న కారణం చేత ఇంట్లో ఉండేటటువంటి పశు సంపద అంతా కూడా అభివృద్ధిలోకి వచ్చి చక్కగా సంతోషంగా ఐశ్వర్యప్రదంగా ఉంటాడు అని దక్షారామం యొక్క వైభవం గురించి చెప్తారు. అందుకే దక్షారామ క్షేత్ర వైభవం చెప్తూ శ్రీనాథ మహాకవి పరమశివుని యొక్క అనుగ్రహం 3 రకాలుగా అక్కడ ప్రస్ఫుటంగా కనపడుతుంది అని చెప్పాడు. ఏ 3 రకాలుగా కనపడుతుంది అంటే, మీరు దక్షారామానికి సంబంధించినటువంటి ఎల్లలలో భీమమండలంలో తిరుగుతుంటే మీరు ఎక్కడ చూడండి ఏదో ఒక నది యొక్క స్పర్శ కనపడుతుంది. 2, తీయటి నీటితో కూడుకున్నటువంటి మంచి మంచి సరోవరములు కనపడతాయి. అంత గొప్ప నీరు, అంత గొప్ప సరోవరములు ఉంటాయి కనుకనే పాడికి పంటకి లోటు ఉండదు. ఇహమునందు సమస్త భోగములను అనుభవిస్తూ ఉంటాడు. గోదావరి నది అన్ని ఉపనదులతో కలిసి ఆ ప్రాంతంలో ప్రవహించడానికి అంతగా అక్కడ ఉన్నటువంటి కోనసీమ మొదలైనటువంటి ప్రాంతాలు చూడగానే ఏదో ఆకుపచ్చ దుప్పటి కప్పినంత గొప్పగా పాడి పంటలతో అభివృద్ధిలో ఉంటాయంటే, ప్రజలు సంతోషంగా ఉంటున్నారు అంటే దానికి కారణమేది అంటే దక్షారామ క్షేత్రమునందు వెలిసి ఉన్నటువంటి భీమనాథుడు. ఆయన యొక్క అనుగ్రహ విశేషం చేత అక్కడ నీటికి లోటు ఏర్పడడం అనేటటువంటి మాట ఉండదు. నీటికి లోటు ఏర్పడిందనుకోండి, మనుష్యులు ఊళ్ళు విడిచిపెట్టి తమ పశు సంపదని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవలసి ఉంటుంది. కానీ దక్షారామంలో ఉండేటటువంటి గొప్పతనం ఏది అంటే, అసలు అలా విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన అవసరం కలగకుండా సమృద్ధిగా నీరు లభిస్తుంది. దానివల్ల పంట పండుతుంది, పశువులు సంతోషంగా ఉంటాయి, మనుష్యులు సంతోషంగా ఉంటారు, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, ధర్మం నిలబడుతుంది. 2, మీరు ఎక్కడ చూడండి పువ్వులు విశేషంగా లభిస్తాయి. భీమమండలం ఎక్కడుందో ఆ భీమమండలం ఉన్నటువంటి ప్రాంతంలో అపారమైనటువంటి పుష్పాలు ఉంటాయి. ఎన్ని రకాల పూల మొక్కలు! దక్షారామ క్షేత్రానికి పశ్చిమంలో భీమమండలానికి హద్దుగా ఏది చెప్పబడుతుంది అంటే రాజమహేంద్రవరం చెప్పబడుతోంది. ఎందుచేత అంటే భీమనాథుని యొక్క క్షేత్రం నుంచి 12 ఆమడల దూరం వరకు, ఆ వ్యాసం వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతటినీ కూడా మోక్షమును పొందడానికి అధికారులు ఉండేటటువంటి ప్రదేశంగా వర్ణిస్తారు. అందులో అంత గొప్ప భీమమండలం ఉన్నది కనుక ఆ భీమమండలం ఎక్కడున్నదో దానికి 4 వైపుల హద్దులు నీటి పడియల చేత నిర్ణయింపబడ్డాయి. నీరు ఎక్కడ ఉంటుందో దాన్ని హద్దుగా పెట్టారు. దక్షారామానికి భీమమండలం పూర్తయిందని గుర్తేమిటంటే, తూర్పు దిక్కున లవణ సముద్రం ఉంటుంది, ఉప్పు నీరు. భైరవపాలెం అని మీరు విని ఉంటారు, భైరవేశ్వరుడు అంటారు. ఆ భైరవపాలెం అనబడేటటువంటి చోట ఉన్నటువంటి లవణ సముద్రం దగ్గర తూర్పు దిక్కున భీమమండలం పూర్తవుతుంది. అలాగే దక్షిణ దిక్కుకు వచ్చేటప్పటికీ మళ్ళీ అంతర్వేది క్షేత్రం, అక్కడ గౌతమీ నది సాగర సంగమాన్ని చెందుతుంది. అలా సాగర సంగమం చెందేటటువంటి గౌతమీ నది ఎక్కడుందో అక్కడ నీలకంఠేశ్వరాలయం ఉంది. తూర్పు దిక్కునకు వెడితే భైరవేశ్వరుడు, దక్షిణ దిక్కునకు వెడితే నీలకంఠేశ్వరుడు. నీలకంఠేశ్వరుడితో పాటుగా అంతర్వేది క్షేత్రంలో నరసింహస్వామి. షట్కాల పూజలు ఉన్నవాళ్ళు ఎవరు అంటే 2, ఒకరు శివుడు, 2 నరసింహస్వామి. ప్రదోష వేళలో దర్శనం ఒక్క పరమశివుడి ఆలయంలోనే చేస్తారు.
ఎందుచేత అంటే మిగిలిన కాలములలో ఏ ఏ దేవాలయాలలో ఉండేటటువంటి దేవతలు ఆయా దేవాలయాలలో ఉండేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ ప్రదోష వేళలో మాత్రం ఆయన తాండవం చేస్తాడు కాబట్టి దేవతలందరూ కూడా శివసన్నిధికి చేరుకుంటారు. అందుకే ప్రదోష వేళలో శివాలయాన్ని దర్శనం చేస్తే అందరూ దేవతల యొక్క దేవాలయాల్ని దర్శనం చేసినట్టే. ప్రదోష వేళలో మిగిలిన దేవాలయాల యొక్క దర్శనం అంత గొప్పగా విధింపబడలేదు. కానీ ఒక్క నరసింహస్వామి దేవాలయం మాత్రం మినహాయింపు. ప్రదోష వేళలో కూడా నరసింహస్వామి దేవాలయాన్ని మాత్రం దర్శనం చెయ్యాలి. అంత గొప్పదైనటువంటి నరసింహస్వామి దేవాలయం, నీలకంఠేశ్వరుని యొక్క దేవాలయం ఆ దక్షిణ దిక్కునకు వెళ్ళేటప్పటికి భీమమండలానికి దక్షారామ క్షేత్రానికి హద్దుగా ఉన్నాయి. అలాగే పశ్చిమ దిక్కుకు వచ్చేటప్పటికి మళ్ళీ రాజమహేంద్రవరం హద్దు. అక్కడ అఖండ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. అఖండ గోదావరి ప్రవహిస్తూ ఆ పశ్చిమ దిక్కులో మార్కండేయ స్వామి వారు ఉన్నారు. మార్కండేయుడి దేవాలయం అని చెప్పి ఇప్పటికీ కూడా అపారమైనటువంటి ప్రసిద్ధి వహించినటువంటి దేవాలయం. గోదావరి నదిలో స్నానం చేసిన వాళ్ళందరూ ఆ దేవాలయానికి వెడతారు. అందుకని పశ్చిమ దిక్కున రాజమహేంద్రవరం హద్దు ఉమామార్కండేయ స్వామి వారి దేవాలయం. ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికీ ఏలానది హద్దు. ఏలానది ఒడ్డున ఉన్నటువంటి పీఠికాపురం, పీఠికాపురము అంటే పిఠాపురం, పీఠికాపురం హద్దు. పీఠికాపురంలో ఉండేటటువంటి కుక్కుటేశ్వర స్వామివారు ఆ ఎల్ల దగ్గర ఉంటారు. అంటే ఒక్క దక్షారామ క్షేత్రానికి తూర్పు, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం 4 దిక్కులా కూడా భీమమండలం పూర్తవుతోంది అని గుర్తు ఏమిటంటే 4 శివాలయములు ఉండి 4 దిక్కులా రక్షగా ఉంటాయి. 4 దిక్కులా ఉంటాయి. 12 క్షేత్రములు ఉండి మధ్యలో దుద్దుగా నిలబడి ఉంటుంది. అందులో ఓంకార క్షేత్రం దగ్గర నుంచి 12 క్షేత్రములు ఉంటే మధ్యలో దుద్దుగా దాని మీద రాజహంసగా ఆ దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే భీమమండలంలో అపారమైనటువంటి పుష్పములు దొరుకుతాయి. మీరు అందుకే చూడండి, దక్షారామానికి పశ్చిమాన హద్దేది అంటే రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం దగ్గర హద్దేది అంటే అక్కడ ప్రవహించేటటువంటి అఖండ గోదావరి. ఆ అఖండ గోదావరి పరివాహక ప్రాంతంలోనే ధవళేశ్వరం ఉంది. ఆ ధవళేశ్వరంలో ఎన్నెన్ని ఈ పువ్వులకు సంబంధించినటువంటి ఉద్యానవనాలు ఉంటాయో అసలు వాటిలోకి వెడితే మనం ఆశ్చర్యపోతాం. అంత సుగంధభరితమైనటువంటి పుష్పములు, అన్ని చిత్ర విచిత్రములైనటువంటి వర్ణములు కలిగినటువంటి పుష్పములు. నాకు తెలిసినంత వరకు బహుశः దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ వరకు మొత్తం భారతదేశం అంతటా కూడా పూల మొక్కలు అనేకమైనటువంటి చిత్ర విచిత్రములైనటువంటి వర్ణములు కలిగినవి, సుగంధభరితములైనటువంటివి పూల మొక్కలు ఎక్కడి నుంచి వెడతాయి అంటే ధవళేశ్వరంలో ఉండేటటువంటి నర్సరీల్లోంచే వెడతాయి. 1 కాదు 2 కాదు, ఎన్ని నర్సరీలో ఎన్ని పువ్వులో. ఆ ప్రాంతంలో అన్ని పువ్వులు పుయ్యడానికి, అక్కడ విత్తనం పెడితే అన్ని పూల చెట్లు రావడానికి, అంత పూల సౌరభంతో, పూల సూయగంతో, పూల లావణ్యంతో ఆ ప్రాంతమంతా పరిమళించడానికి కారణం భీమనాథుడు పశ్చిమ దిక్కుని హద్దుగా చేసుకుని మధ్యలో ఉండడమే అంటారు. ఎందుచేత అంటే పువ్వు లోకంలో జ్ఞానమునకు సంకేతంగా చెప్పబడుతుంది, అలాగే భోగమునకు కూడా సంకేతంగా చెప్పబడుతుంది. భోగమునకు సంకేతంగా చెప్పబడేటటువంటి పువ్వులు అంత విశేషంగా దొరుకుతాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే దక్షారామ క్షేత్రం ఎక్కడున్నదో, దక్షారామ క్షేత్రమునకు సరిహద్దులలో భీమమండలం ఎంతవరకు ఉన్నదో ఆ ప్రాంతముల యందు భోగమునకు భోగము దొరుకుతుంది, మోక్షమునకు మోక్షము దొరుకుతుంది. 2 ఎక్కడ చూసినా నీటి పడియలుంటాయి. ఎప్పుడూ అసలు నీరు ఎండిపోవడం అన్నది ఉండదు. అందుకే గోదావరి నదికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, మంగళోత్సంగా అని ఒక పేరు. ఒక్క గోదావరి నది మాత్రం ఎండిపోకుండా జీవనదులలో ఒకటిగా, జీవనదులన్నీ ఎండిపోకుండా ఎలా ప్రవహిస్తూ ఉంటాయో అలా నిరంతరం ప్రవహిస్తుంది. పైగా గోదావరికి ఒక విశేషం ఉంది. గోదావరి నదిలో ఇక్కడ స్నానం చేస్తేనే ఎక్కువ ఫలితం వస్తుందని, ఇంకొక చోట చేస్తే తక్కువ ఫలితం వస్తుందని నిర్ణయం లేదు.
గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ స్నానం చేసినప్పటికీ కూడా ఒకే ఫలితం వస్తుంది. అంత గొప్పగా ఫలితం ఇవ్వగలిగినటువంటి పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి నది కనుక దానికి ప్రత్యేకంగా మంగళోత్సంగా అని ఒక పేరు. అంతటి పాడి పంటలకి అంతటి పుష్పరాసులను దొరికేటట్టుగా అక్కడ ఉండేటటువంటి పూల చెట్లన్నీ పుష్పించడానికి, పాడి పంటలతో తొలతూగుతూ ఆ ప్రాంతాలు ఉండడానికి, అక్కడ పశువులన్నీ కూడా చక్కగా ఎప్పుడూ గ్రాసం దొరికి సంతోషంగా వృద్ధిలోకి రావడానికి, గోదావరి అన్ని ఉపనదులతో ప్రవహించడానికి, అంత పుణ్యమునివ్వగలిగినటువంటి క్షేత్రములు ఆ చుట్టుపక్కల ఎన్నో ఏర్పడడానికి కారణమేది అంటే భీమనాథుడు మధ్యలో ఉండడమే. భీమనాథుడు మధ్యలో ఉండి భీమమండలంగా విస్తరించింది కనుక ఆ ప్రాంతమంతా కూడా ఆలయాలతో నిండిపోయి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యున్నతిని, ఇహమునందు కావలసినటువంటి సమస్త సౌఖ్యములను, భోగములను, చిట్ట చివర పొందవలసినటువంటి జ్ఞానమును, మోక్షమును కూడా అనుగ్రహించగలిగినటువంటి క్షేత్రముగా దక్షారామము, ఆ క్షేత్రమునకు అధిపతి అయినటువంటి భీమనాథుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్పబడుతుంది. సాధారణంగా మీకు లోకంలో ఎక్కడైనా సూర్యనారాయణమూర్తి ప్రతిష్ఠ చేశాడనుకోండి శివలింగాన్ని, ఆ క్షేత్రానికి 4 దిక్కులా చంద్రుడు ప్రతిష్ఠ చేస్తాడు. చంద్ర ప్రతిష్ఠ చేస్తే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగాన్ని సోమేశ్వరుడు అని పిలుస్తారు. సోముడు అన్న పేరు చంద్రుడికి ఉంది కనుక, చంద్రుడు ప్రతిష్ఠ చేసినటువంటి లింగం కనుక ఇంకా దానికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి పేరు ఉండదు, సోమేశ్వరుడు అంటారు. సూర్యప్రతిష్ఠ ఎక్కడైనా ఉంటే దానికి 4 వైపులా సోమేశ్వరాలు ఉండాలి. కానీ ఒక్క దక్షారామ క్షేత్రానికి మాత్రం ఒక విశేషమైనటువంటి విభూతి ఉన్నది. మిగిలినటువంటి ఏ క్షేత్రమునకు లేనటువంటి అద్భుతం ఒక్క దక్షారామ క్షేత్రానికి ఉన్నటువంటి అద్భుతం ఒకటి ఉంది. దానికి 8 దిక్కులా సోమేశ్వరాలు ఉన్నాయి. 8 దిక్కులలో చంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. 8 దిక్కులలో ఉన్నటువంటి శివాలయాల యొక్క పేరు కూడా సోమేశ్వరము అనే పిలువబడుతుంది. ఏదైనా ఒక రోజున మీరు ప్రాతకాలంలో బయలుదేరి దక్షారామ క్షేత్రానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి అంటే ఈ 8 సోమేశ్వరాల్ని దర్శనం చెయ్యాలి. ఈ 8 సోమేశ్వరాల్ని దర్శనం చేసి ప్రదోష వేళకి దక్షారామ క్షేత్రంలోకి ప్రవేశించి భీమనాథుని యొక్క దర్శనం చేస్తే అది జీవితంలో పరమాద్భుతమైనటువంటి విశేషంగా చెప్తారు. అంత గొప్ప విశేషంగా చెప్పబడేటటువంటిది కనుక ఆ 8 సోమేశ్వరాల్ని దర్శనం చేసి దక్షారామంలోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నం మనందరం కూడా చెయ్యాలి. అది పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు. ఒక క్షేత్రం నుంచి ఒక క్షేత్రానికి ప్రయాణం కూడా బహు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది, ప్రకృతి అందాలకి ఆటపట్టుగా ఉంటుంది. ప్రయాణం చెయ్యడం కూడా అత్యంత సౌకర్యంగా ఉంటుంది. అందులో దక్షారామ క్షేత్రానికి మొట్టమొదట ప్రదక్షిణంగా బయలుదేరుతున్నాము అన్న మాటకు అర్థం ఏమిటి? స్వామివారు ఎదురుగుండా ఉంటే ఆయన ఎదురుగుండా చూస్తున్నది తూర్పు దిక్కైతే మనం తూర్పు నుంచి బయలుదేరితే తూర్పున బయలుదేరి ఆగ్నేయానికి వెళ్ళి దక్షిణానికి వచ్చి నైరుతి దిక్కుని చూసి పశ్చిమానికి వచ్చి వాయవ్యానికి వచ్చి వాయవ్యం నుంచి ఉత్తరానికి వచ్చి ఉత్తరం నుంచి ఈశాన్యానికి వచ్చి ఈశాన్యం నుంచి మళ్ళీ తూర్పుకొచ్చి తూర్పు నుంచి దేవాలయంలోకి ప్రవేశిస్తే ప్రదక్షిణం పూర్తయింది అంటారు. దక్షారామ క్షేత్రం భీమనాథుడు మధ్యలో సూర్యప్రతిష్ఠ ఉంటే 8 దిక్కుల చంద్రప్రతిష్ఠతో కూడుకున్నటువంటి ఆలయాలు ఉన్నాయి. మొట్టమొదట తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆలయం కోలంక. కోలంక క్షేత్రంలో చంద్రుడు ప్రతిష్ఠించినటువంటి ఆలయం కనుక సోమేశ్వరము అనే పిలుస్తారు. స్వామి తూర్పు దిక్కుగా చూస్తూ ఉంటాడు. కోలంక గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం, ఈ 8 చోట్ల స్వామి పేరు సోమేశ్వరుడే. కోలంకలో అమ్మవారి పేరు ఉమాదేవి. ఆత్రేయీ నది ప్రవహిస్తూ ఉంటుంది. కోలంక గ్రామంలోకి మీరు వెళ్ళి దేవాలయాన్ని దర్శనం చెయ్యగానే మీకు ఒక విశేషం కనపడుతుంది. యువతల వైపుకి అంటే మనం దేవాలయంలోకి వెడుతున్నప్పుడు ఎడం వైపుకి చిట్ట చివర సోమేశ్వరుడు ఉంటాడు, శివాలయం ఉంటుంది. మధ్యలో వెంకటేశ్వరుడు ఉంటాడు. అటు చివరకి
శ్రీ మహావిష్ణువు కేశవుని యొక్క ఆలయం ఉంటుంది. శివకేశవుల యొక్క ఆలయాలు పక్క పక్కనే ఉంటాయి. ఎప్పుడైనా కేశవుడి ఆలయం యొక్క నీడ శివాలయం మీద, శివాలయం యొక్క నీడ కేశవుని యొక్క ఆలయం మీద పడుతూ ఉండగా అక్కడ ప్రదక్షిణం చేయడం అనేటటువంటిది పరమాద్భుతమైనటువంటి విశేషంగా చెప్పబడుతుంది. అంత అద్భుతమైనటువంటి దేవాలయం కోలంక గ్రామంలో కనపడుతుంది. ఆత్రేయీ నది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ, గోదావరి యొక్క ఉపనది. గ్రామం పరమ ప్రశాంతంగా ఉంటుంది. ప్రజలు అపారమైనటువంటి ప్రేమాస్పదులై ఉంటారు. అసలు అక్కడ శివాలయంలోనూ విష్ణువాలయంలో ఉండేటటువంటి అర్చకులు కూడా అంత ప్రేమ కలిగినటువంటి వారై అంత ప్రేమతో పలకరిస్తారు. ఆ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తే ఏకకాలంలో శివుడికి, వెంకటేశ్వరుడికి, కేశవుడికి ముగ్గురికి ప్రదక్షిణం చేసి మళ్ళీ వచ్చి సోమేశ్వర దర్శనం చేసి మధ్యలో వెంకటేశ్వర దర్శనం చేసి కుడి చేతి వైపు చివర ఉన్నటువంటి కేశవుని యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకుని చక్కగా బయటికి రావచ్చు. అది మొట్టమొదట తూర్పు దిక్కున ఉండేటటువంటి కోలంక ఆలయం. కోలంక ఆలయం దాటి తూర్పు నుంచి ప్రదక్షిణ పురస్సరంగా ముందుకెడితే ఆగ్నేయ దిక్కున దంగేరు ఉంటుంది. దంగేరులో మళ్ళీ ఇంకొక సోమేశ్వరం, అంటే మళ్ళీ చంద్రప్రతిష్ఠ చేయబడినటువంటి శివలింగం ఉంటుంది. దంగేరులో ఉండేటటువంటి శివాలయం ఈ మధ్యకాలంలో పునర్నిర్మాణం చేయబడింది. అందుకే చాలా అందంగా ఉంటుంది, పరమ పరిశుభ్రంగా ఉంటుంది. అసలు శివలింగాన్ని చూడగానే ప్రాణాలు లేచొస్తాయి. అంత వైభవోపేతంగా ఉంటుంది అంతరాలయం. మీరు ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు ఆలయం యొక్క వెనక భాగానికి వెళ్ళినప్పుడు ఆ వెనక భాగంలో ప్రదక్షిణం చేస్తుండగా ఎడమవైపు గోడ ఉంటుంది. ఆ గోడ వెనక్కి చూస్తే ఏనాటి చెట్టు నాగపడగ పూలు అని ప్రత్యేకంగా ఉంటాయి. అవి చెట్టు యొక్క కొమ్మల చివర భాగానికి పుయ్యవు, చెట్టు యొక్క కాండానికి గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఆ పూలు కొంచెం దూరంగా చెట్టు ఉండి పూసాయనుకోండి, సాధారణంగా జాతిపావులన్నీ కూడా అక్కడికి చేరుతాయి. అంత సుగంధభరితంగా ఉంటుంది. మీలో అందరూ చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. అసలు ఆ పువ్వు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇలా కింద ఒక దొన్నెలా ఉండి పైన ఇలా నాగము పడగ పడితే ఆ పడగలో ఒక స్ఫటికలింగం ఉంటే ఎలా ఉంటుందో దాని పువ్వు అలా ఉంటుంది. మీరు నమ్మండి, ఒక్కొక్క పువ్వు పట్టుకోవడానికి 2 చేతులతో పట్టుకోవాలి. అంతంత పెద్ద పెద్ద పూలు ఆ చెట్టుకి విరగబూసి ఉంటాయి. ఆ చెట్టు పక్కనే నవగ్రహాలకి సంబంధించినటువంటి దేవాలయం ఉంటుంది. అసలు ఆ చెట్టుని చూస్తే చాలు శంకరుడు అందులోనే కనపడతాడు. నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అన్నట్టుగా ఉంటాడు. ఆ సోమేశ్వరం క్షేత్రంలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు దేవాలయం యొక్క వెనక భాగానికి మనకి ఎడమవైపు ఉండేటటువంటి గోడ లోపల ఉన్నటువంటి ఆ గొప్ప నాగపడగ పూల చెట్టుని, దాని పక్కన ఉన్నటువంటి నవగ్రహాల్ని దర్శించి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగి దేవాలయం లోపలికి వెడితే దేవాలయం లోపల అంతరాలయంలో పరమాద్భుతమైనటువంటి శివలింగం ఉంటుంది. ఆయన సోమేశ్వరుడు, చంద్రుని చేత ప్రతిష్ఠింపబడ్డాడు. అంత అద్భుతమైనటువంటి సోమేశ్వరుణ్ణి దర్శనం చేస్తారు. ఆ దంగేరు గ్రామం అసలు నిజానికి ఒకానొకప్పుడు భారతదేశానికి అంతటికీ కూడా ఖ్యాతి తెచ్చింది. ఎందుకు తెచ్చింది అంటే, రాష్ట్రపతి చేత అవార్డు పొందినటువంటి వ్యక్తి, వేదాలకి భాష్యం చెప్పినటువంటి వారు, మహానుభావులు, ప్రాతస్మరణీయులు, వేద విద్యయందు అంత గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వారు, ఇప్పటికీ ఎందరో ఆయన శిష్యులు ఆ వేద మార్గంలో నడుస్తున్నారు. అటువంటి మహానుభావులైనటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు ఆ ఊళ్ళోనే చాలా కాలం ఉన్నారు. ఇప్పటికీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు నివాసం చేసినటువంటి ఇల్లు దంగేరులో ఉన్నటువంటి సోమేశ్వరాలయానికి కొద్ది దూరంలో ఉంది. వారి బంధువులు కూడా అక్కడ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేను దర్శనానికి వెళ్ళినప్పుడు వారు నాకు ఆ సోమేశ్వర క్షేత్రంలో కనపడ్డారు కూడా. ఆ దంగేరు గ్రామంలో ఉన్నటువంటి ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వేదం విషయంలో ఆంధ్రదేశానికి, ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాకి అంత పేరు తీసుకొచ్చారు.
ఒకప్పుడు నేను శృంగేరి క్షేత్రానికి దర్శనానికి వెడితే శృంగేరి పీఠాధిపతులంటే అపర సరస్వతీ స్వరూపులు అంటారు. శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి మీరు ఏ ఊరు నుంచి వచ్చారని అడిగారు. అయ్యా మేము కాకినాడ నుంచి వచ్చామండి అంటే, ఓ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు ఉన్నటువంటి ప్రాంతం అన్నారు. అంటే శృంగగిరి పీఠాధిపతుల వంటి మహాపురుషులు కూడా ఆ తూర్పుగోదావరి జిల్లా అన్న, కాకినాడ అన్న, దంగేరులో చాలా కాలం నివాసం చేసినటువంటి బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని స్మరిస్తారు అంటే వేదమునందు ఎంత స్థాయికి ఎదిగినటువంటి మహానుభావుడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ వారి పేరు మీద ఎన్నో వేదశాస్త్ర పరిషత్తులు నడుస్తున్నాయి. అంత గొప్ప గ్రామం దంగేరు. అటువంటి మహాపురుషులు నివసించిన చోట, వారు తిరుగాడిన చోట మనం కాలు మోపడం కూడా మన జీవితానికి అభ్యున్నతి హేతువు. అందుకే ప్రదక్షిణంగా బయలుదేరినప్పుడు తూర్పున కోలంక సోమేశ్వరుణ్ణి చూసి, ఆగ్నేయంలో ఉన్నటువంటి ఈ దంగేరు గ్రామంలో ఉన్న సోమేశ్వరాన్ని చూసి దక్షిణ దిక్కుకు వెడితే కోటిఫలి ఆ క్షేత్రం పేరు. కానీ ఇవాళ చాలామంది పీఠికాపురాన్ని పిఠాపురం అన్నట్టు, కోకనదాన్ని కాకినాడ అన్నట్టు, దక్షారామాన్ని ద్రాక్షారామము అన్నట్టు, ఆఖరికి ఆహ్వాన పత్రికలలో కూడా దక్షారామం అని రాయడం మానేసి ద్రాక్షారామం అని రాసినట్టు, ఇవాళ హేలాపురి ఏలూరైనట్టు, గర్తపురి గుంటూరైనట్టు, చిట్ట చివరికి ఆ కోటిపల్లి అయింది. అది కోటిపల్లి కాదు, కోటిఫలి. ఎందుచేత కోటిఫలి అయిందంటే ఆ ప్రాంతమునందు, ఆ కోటిపల్లి క్షేత్రంలో మీరు ఏ ఒక్క మంచి పని చేసినా అది మీరు కోటి పర్యాయములు చేశారు అని చెప్పి జీవుడి యొక్క ఖాతాలో పుణ్యాన్ని వేస్తారు. కాబట్టి దానికి కోటిఫలి అని పేరొచ్చింది. అక్కడికి వెళ్ళి ఒక్కసారి శివ అన్నారనుకోండి, కోటి మాటలు శివ అన్నాడు అని. అక్కడికి వెళ్ళి ఒక మాట గోవిందా అన్నారనుకోండి, కోటి పర్యాయములు గోవిందా అన్నాడు అని. అంటే ఒక మనిషి జీవితంలో తేలికగా తరించడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి విభూతులను సంతరించుకున్నటువంటి పరమాద్భుతమైనటువంటి క్షేత్రముల యొక్క కూడిక ఆ భీమమండల ప్రాంతం. అందుకే దక్షిణ దిక్కున ఉన్నటువంటి క్షేత్రం కోటిఫలి. ఆ కోటిఫలి క్షేత్రంలో అమ్మవారి పేరు రాజరాజేశ్వరి, తూర్పుముఖ శివలింగం, అది కూడా సోమేశ్వరం. స్వామి అర్ధేందుడు అని పిలవబడుతూ ఉంటాడు. పక్కన అద్భుతమైనటువంటి గోదావరి ప్రవాహం. అసలు 2 కన్నులు సరిపోవు ఆ గోదావరి ప్రవాహాన్ని చూడ్డానికి. అంత వెడల్పుగా, అంత విశాలంగా ప్రవహిస్తూ ఉంటుంది. అందున ఈ మధ్య కాలంలో జరిగినటువంటి గోదావరి నది పుష్కరాల కోసమని ఆ కోటిపల్లి క్షేత్రంలో పక్కనే ప్రవహిస్తున్నటువంటి గోదావరి నదిలో ఉండేటటువంటి స్నానఘాట్లన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసి స్నానం చెయ్యడానికి పరమయోగ్యంగా తయారు చేశారు. కోటిఫలి క్షేత్రంలోకి సోమేశ్వర దేవాలయ దర్శనానికి మనం వెళ్ళి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు అసలు అక్కడ ఉన్నటువంటి శివాలయం యొక్క మొత్తం నమూనా అంతా కూడా ఒక శిలలోకి చెక్కబడి కనపడుతుంది. ఆ దాని దగ్గర నిలబడి చూస్తే మొత్తం దేవాలయం అంతా అందులో ప్రతిబింబిస్తుంది. అలా ప్రదక్షిణం చేస్తూ వెడుతున్నప్పుడు మనం ఆలయానికి కుడివైపుకి వచ్చేటప్పటికి, ఆలయానికి ప్రదక్షిణంగా వెడుతుంటాం కాబట్టి అర్ధవృత్తం పూర్తి చేసి వచ్చేటప్పటికి ఒక చిన్న శివలింగం కనపడుతుంది. ఆ శివలింగం ఉన్నటువంటి ఆలయం చిన్న గుడి, అందులో నీరు నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు శివలింగం మునిగిపోయి నీరు ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీరు లేక నీటి ఆ మట్టం తగ్గిపోనివ్వండి, రోహిణీ కార్తె రానివ్వండి, అర్చకులు పూజ చేస్తారు. పూజ చేసి ఏవో 4 మారేడు దళాలు, కొన్ని పుష్పాలు అవి సమర్పిస్తారు. సమర్పించి వాళ్ళు మరునాడు పూజ చేయడానికి వచ్చేటప్పటికి, నేను చెప్తున్నది రోహిణీ కార్తె లాంటి సమయాల్లో శివాలయం అంతా కూడా నీటితో నిండిపోయి మారేడు దళాలన్నీ పైకి తేలిపోయి ఆ ప్రవాహంలో ఉంటాయి. అసలు ఇటువంటి ఋతువులలో అయితే మీరు చూసి తీరాలి. నీరు బిందెలతో తోడి బయట పోసేస్తారు. శివలింగం ఇలా కనపడుతుంది. ఒక చోటు నుంచి నీరు ఉబ్బుకుతూ ఉంటుంది, మిగిలిన ఎక్కడా నీరు ఉండదు. ఒక్క శివలింగం దగ్గర నుంచి వస్తూ ఉంటుంది నీరు. కొద్ది సమయంలో శివాలయం అంతా నీటితో నిండిపోయి శివలింగం నీళ్లలో మునిగిపోతుంది.
ఆయన యోగేశ్వరేశ్వరుడై ఉంటాడు. అది యోగలింగం, ఇంద్రుడి చేత ప్రతిష్ఠ చెయ్యబడింది. ఆయన యొక్క దర్శనం చేస్తే చాలు అవతల వాడిని మోక్షానికి అధికారిని చేస్తాడు. కొన్ని కోట్ల జన్మలెత్తవలసినటువంటి జీవుణ్ణి అన్ని కోట్ల జన్మలు నువ్వు ఎత్తక్కర్లేదురా, నిన్ను మోక్షానికి దగ్గర చేస్తానని పాపధ్వంసం చేసి శాస్త్రమునందు అనురక్తి కల్పించి మనం ఇక పైన క్రమశిక్షణతో భగవంతుడు చెప్పినట్టుగా బ్రతుకుదామనేటటువంటి ఆలోచన కించిత్ ఆర్ద్రత కలిగిన వాడైనా అనుగ్రహిస్తాడు. అంత గొప్ప దేవాలయం. మనందరం కూడా చాలా దగ్గరలోనే ఆ ప్రాంతానికి ఉన్నందుకు తప్పకుండా ఒక్కసారైనా భార్యాబిడ్డలతో కలిసి ఈ అష్టసోమేశ్వరాల్ని దర్శనం చేస్తూ ప్రదక్షిణ పురస్సరంగా ఆ దక్షారామ క్షేత్రంలోకి ప్రవేశించాలి. అసలు పిల్లలతో కలిసి వెళ్ళడానికి ఇంతకన్నా అద్భుతమైనటువంటి యాత్ర ఇంకొకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంత గొప్ప యాత్ర. పిల్లలైతే పొంగిపోతారు. ఎందుచేతనంటే మంచి పంట చేలు, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కాయలు, పళ్ళు, పల్లెటూళ్ళు, అమాయకులైనటువంటి ప్రజలు, ఆవులు, దూడలు, ఎద్దులు, నదుల యొక్క ప్రవాహం, విరగకాసినటువంటి కాయగూరల తోటలు, పూల మొక్కలు. అటుగా వెళ్ళి ఒక్కసారి ధవళేశ్వరం నర్సరీల్లో కూడా రెండో రోజు వెళ్ళగలిగితే పిల్లలు ఎంత ఆనందపడిపోతారో, పెద్దవాళ్ళు అసలు ఎంత ఆనంద పారవస్యం పొందుతారో. ఒక్కొక్క నర్సరీలో అయితే ఒక్కొక్క చెట్టు కింద మీరు కూర్చుంటే దాని యొక్క పుష్పాల పరిమళానికి కళ్ళు ముయ్యడానికి భయం వేస్తుంది, ఎట్నుంచి జాతిపావులు వస్తాయో అని. అంతంత గొప్పగా ఉంటాయి. కనుచూపు మేర ఎటు చూసినా సరే రంగురంగుల పూలు, ఎన్ని రకాల పూలు. అసలు ఆ పూల గురించి, అక్కడ ఉన్నటువంటి నర్సరీల వైభవం గురించి చెప్పాలంటే నేను ఒక వారం రోజులు ప్రసంగం చెయ్యాలి. నేను కొన్ని నర్సరీలకు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాను అక్కడ ఉండేటటువంటి పువ్వులు. ఇవాళ మనం భోజనం కానీ పలహారం కానీ చేస్తే చేతికి కొద్దిగా జిడ్డంటుకుంటే ఏవో కృత్రిమంగా తయారు చేయబడినటువంటి రసాయన ద్రవ్యం సుగంధభరితమైనటువంటి దాన్ని చేతిలో వేసుకుని ఆ నొరగ వచ్చేటట్టుగా నీళ్లతో కడుక్కొని శుభ్రం చేసుకుంటాం. ధవళేశ్వరంలో ఉన్న నర్సరీల్లో ఔషధీతత్వం కలిగినటువంటి కొన్ని మొక్కలు ఉంటాయి. మీరు ఆ ఆకు తుంపి చేతికి ఇలా రాసుకుంటే దాదాపుగా 4 గంటల పాటు ఔషధీతత్వం చేతుల్ని పట్టుకుంటుంది. మీరు ఆ తర్వాత ఏదైనా తిన్నా కూడా ఇక ఏ విధమైన సూక్ష్మక్రిములు చేతిని పట్టుకోవు. సరికదా, మీరు ఏదైనా పదార్థం తిన్నాక ఆ ఆకుతో చెయ్యి తుడుచుకుంటే చేతిని పట్టుకున్న జిడ్డంతా విడిచిపెట్టేయడం కాదు, మీరు చేతులు ఊపుకుంటూ నడుస్తుంటే మీ దగ్గర ఏదో దివ్యమైన పరిమళం వస్తుంది. కొన్ని మొక్కలు ఉన్నాయి, ఆ మొక్క అక్కడ ఉంటే చాలు దోమలు ఈగలు అంత దూరం వెళ్ళిపోతాయి. ఆఖరికి మనిషికి అనారోగ్యం ఇచ్చేటటువంటి కీటకములు కూడా ఎగరవు. అంతంత గొప్ప గొప్ప చెట్లు ఉన్నాయి. కొన్ని చెట్లు అయితే ఎప్పుడూ పావులు పట్టేస్తాయి. అందుకని దాని దగ్గరికి వెళ్ళాలి అంటే కర్రో కంపో చప్పుడు చేసుకుంటూ పెడతారు. అంతంత సుగంధభరితాలు. ఆ చెట్టు యొక్క బెరడులోంచి అంతంత సువాసనలు వస్తాయి. ఎక్కడికో వెళ్ళి చూడడం కాదు, పక్కన ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దక్షారామ క్షేత్రం, అందులో ఉన్న భీమనాథుడు, ఆయన చుట్టూ పరివేష్టించినటువంటి అష్టసోమేశ్వరాలు, అంత అందమైన ధవళేశ్వరం, ఆ ధవళేశ్వరంలో ఉన్నటువంటి ఆ పూల వాటికలు, చక్కగా భార్యా పిల్లలతో కలిసి వెళ్ళండి. లక్షలు ఖర్చు పెట్టాలా, కోట్లు ఖర్చు పెట్టాలా? పక్కన ఉన్నటువంటి భోగపురి, మోక్షపురి, వ్యాసుడంతటి వాడు పరమ సంతోషంతో వచ్చి దర్శనం చేసి ఆనందతాండవం చేశాడు, నేను భీమమండలానికి వచ్చానని. ఇప్పటికీ భీమనాథుడి దేవాలయంలో పై ప్రాకారంలో ఒక స్తంభంలో నాట్యం చేస్తున్నటువంటి వ్యాసుడు చెక్కబడి ఉన్నాడు. వ్యాసుడంతటి వాడు అంత మురిసిపోయినటువంటి క్షేత్రం దక్షారామ క్షేత్రం. ఆ కోటిపల్లి క్షేత్రానికి వెడితే అంత అద్భుతమైనటువంటి యోగలింగం కనపడుతుంది. అది ఇంద్రప్రతిష్ఠ, నీళ్లలో ఉంటుంది. అర్చకులు బహు ప్రేమాస్పదులు. మీరు అడగాలి తప్ప మీ వెంట ఉండి దేవాలయాన్ని అంతటినీ చూపిస్తారు. చక్క అన్ని విషయాలు వివరిస్తారు. అయ్యా మేము ఏదో వాడు వచ్చి చెప్పాడు ఆ కోటేశ్వరరావు విని వచ్చామండి అంటే పరమ ప్రేమగా మీతో ప్రదక్షిణ పురస్సరంగా వచ్చి వాళ్ళన్నింటినీ చెప్తారు. అంత చక్కటి దేవాలయం. అందులో ఇంద్రప్రతిష్ఠలు ఎన్నో. భగవంతుడు ఉన్నాడనడానికి తార్కాణం అదే.
యోగలింగం కాబట్టి దానికి ప్రత్యేకంగా గొప్ప గొప్ప పూజలు అవి స్వీకరించదు. ఎప్పుడు యోగముద్రలో ఉంటాడు. వెళ్ళి ఇలా ఒక నమస్కారం చేస్తే చాలు, మనకి కూడా మోక్ష పదవి వరకు అనుగ్రహించగలిగినటువంటి పరమాద్భుతమైన ఇంద్రప్రతిష్ఠ కలిగినటువంటి యోగలింగం ఆ నీటితో నిండిపోయి ఉంటుంది. చక్కగా అక్కడ దాకా వెళ్ళి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. చేసుకుని ప్రదక్షిణ పురస్సరంగా వచ్చి దేవాలయంలోకి వెడితే అసలు ఆ శివలింగాన్ని చూస్తే ముద్దులు మూట కట్టేస్తుంది. ఇలా చేత్తో పట్టుకోవాలనిపిస్తుంది. నా పిడికిలి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది లింగం. ఎప్పుడు చంద్రరేఖని ధరించి ఉంటాట. అందుకని అర్ధేందుమౌళి అని పేరు. చిన్న లింగం కాబట్టి అది చంద్రుడి చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి సోమేశ్వరుడు. ఆ లింగం అభిషేకాల చేత తొందరగా అరిగిపోతోంది, భవిష్యత్ తరాలకి అందాలన్న ఉద్దేశ్యంతో ఇవాళ ఆ లింగానికి వెండి కవచం తొడిగారు. తొడిగి ఆ కవచం లోపల ఉండేటటువంటి లింగస్వరూపం ఎలా ఉంటుందో చూడాలనుకునేటటువంటి వాళ్ళ యొక్క ఉత్సుకతని తీర్చడం కోసం ఆలయం యొక్క రాజద్వారం మీద ఆ వెండి తొడుగు లోపల ఉన్నటువంటి నిజమూర్తి యొక్క చిత్తరువు పెట్టబడి ఉంటుంది. బయటికి రాగానే అమ్మవారు రాజరాజేశ్వరి, నిజంగా రాజరాజేశ్వరి అన్నందుకు రాజన్మత్తవరాళమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటై రాజత్వదాంభోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారే. ఆ తల్లి చరణమంజీరముల యొక్క చప్పుడవుతూ ఉండగా నడిచి వెడుతూ ఉంటే ఆ అమ్మవారి నడిచి వస్తున్నప్పుడు ఆవిడ పాదముల మీద పడి అనుగ్రహాన్ని పొందడానికి దేవేంద్రాదులు భూమికి అడ్డంగా పడి కిరీటములలో ఉండేటటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆవిడ పాదములకు నీరాజనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆమె పక్కన ఉన్నటువంటి చెలికెత్తెలు, అమ్మా అమ్మాది ఇంద్రుడి కిరీటం అమ్మా, ఇంద్రుడి కిరీటంలో విలువ కలిగిన మణులున్నాయమ్మా, నీ పాదం పొరపాటున తగులుతుందేమో, కఠినమైన మణుల వలన కోమలమైన నీ పాదం ఒరుసుకుని ఖేదాన్ని పొందుతుందమ్మా, పరాకు పరాకు అంటుంటారట. ఇంతమంది దిక్పాలుల యొక్క కిరీటములలోని మణుల చేత నీరాజనములను పొందేటటువంటి ఆ భగవతి రాజరాజేశ్వరి విరాజమానురాలై ఉంటుంది ఆ కోటిఫలి క్షేత్రంలో. అసలు ఆ అమ్మవారిని చూడగానే ఇలా రెండు చేతులెత్తి నమస్కరించవలసిందే, అంత అద్భుతమైనటువంటి మూర్తి. అటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి చక్కటి కుంకుమార్చన చేస్తారు, పుష్పార్చన చేస్తారు. అమ్మవారి దర్శనం చేసుకుంటే పక్కనే ఆ క్షేత్రం అంతా కూడా నవజనార్దనులు ఉన్నారు. కోటిపల్లి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అక్కడే ఇంద్రప్రతిష్ఠ చేయబడినటువంటి యోగలింగం. నవజనార్దనులలో చిట్ట చివరి వాడెవరు అంటే సిద్ధి జనార్దనుడు. అక్కడికి వచ్చినటువంటి భక్తులకు సిద్ధిని అనుగ్రహిస్తాడు. సిద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను అనుకున్నది పూర్తయిపోయిందనుకోండి, సిద్ధి పొందానని అమ్మయ్యా అంటాను. ఇప్పుడు 8:30 అయిపోయిందనుకోండి, నేను ఈ వీధికి దిగిపోయి అమ్మయ్య అంటాను. ఎందుకని? ఒక 3 రోజులు వచ్చి దక్షారామ వైభవం గురించి ప్రసంగాలు చెయ్యాలి అని సంకల్పం చేశాను. ఆ భీమనాథుని అనుగ్రహం చేత కోటేశ్వరరావు అబద్ధం ఆడాడనిపించుకోకుండా, రాలేదనిపించుకోకుండా, 3 రోజులు చెప్పలేదనిపించుకోకుండా, ఈశ్వరా నీ వంటి వాడి గురించి స్తోత్రం చెయ్యడం, నీ వైభవం చెప్పడం నా వంటి పరమసామాన్యుడికి సాధ్యమా? కానీ నా చేత 3 రోజులు చెప్పించి నా మాట నిజం చేయించి నన్ను కాపాడేవే, నీకు కృతజ్ఞుడను. అమ్మయ్య అనుకుంటాను. అంటే సిద్ధి, 3 రోజులు పూర్తయింది అమ్మయ్య అనుకుంటాను. అలా మంచి ఆలోచనలు లోపల ఇచ్చి మంచి ఆలోచనలు పూర్తయి అమ్మయ్య అని సిద్ధి పొందాలి అంటే ఆ అనుగ్రహాన్ని ఎవరిస్తారు అంటే ఆ సిద్ధి జనార్దనుడు ఇస్తాడు. నవజనార్దనులలో సిద్ధి జనార్దనుడు పరమ ప్రఖ్యాతి. ఆ సిద్ధి జనార్దనుడు కోటిపల్లి క్షేత్రంలో ఉన్నాడు. చక్కగా సిద్ధి జనార్దన దర్శనం చేసుకుని మీరు దేవతామూర్తుల దర్శనం చేసుకుని కోటిపల్లి సోమారామంలోంచి తొందరపడి బయటికి రాకూడదు సుమా. అసలు అక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి యువతల వైపు వరకు ఏకశిలామూర్తి అయినటువంటి అంత పెద్ద నంది లేదు అని చెప్తారు. అసలు ఆ నందీశ్వరుణ్ణి చూస్తే ఒళ్ళు గగుర్పుడుస్తుంది, రోమాంచితమై వెంట్రుకలు లేచి నిలబడతాయి. అంత అద్భుతమైనటువంటి నందీశ్వరుడు. ఆయనకి అభిషేకం చేసి నువ్వుల నూనె అలది నల్లగా తయారు చేసి ఉంచుతారు. ఎంత గంభీరమూర్తియో మహానుభావుడు. మీరు పిల్లల్ని తీసుకెళ్ళి దగ్గరగా చూపించండి.
అసలు ఆయన వీపు మీద వేసినటువంటి దర్భముడి, ఆయనకి రెండు వైపులా కట్టినటువంటి గంటలు, ఆయనకి కట్టినటువంటి తాళ్ళకి అమర్చబడినటువంటి చిరు మువ్వలు కూడా, ఆ డెక్కల మధ్యలో వచ్చినటువంటి చీలిక, ఆయన గాంభీర్యంతో కూడుకున్న ముఖం, ఆ ముక్కు, రెండు కన్నాలు, ఆ నాలుక, ఆ ముట్టి, ఆ మూపురం, నిజంగా బసవయ్య పడుకున్నాడా అనిపిస్తుంది. అంత సజీవ కళ ఉట్టి పడిపోతున్నటువంటి పరమాద్భుతమైనటువంటి నందీశ్వరుడున్న క్షేత్రం కోటిపల్లి క్షేత్రం. కాసేపు చక్కగా దేవాలయంలో కూర్చుని ఏ శివనామాన్ని పలకడమో, ఓ స్తోత్రాన్ని చదవడమో, అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు చెప్పుకోవడమో, గోవిందనామం పలకడమో, విష్ణు సహస్రం పలకడమో, ఒక్క మంచి పని చెయ్యడమో, ఎవరికైనా కాస్త అన్నం పెట్టడానికి అవకాశాన్ని కల్పించుకోవడమో, ఓ వస్త్రదానం చేయడమో, ఓ పుణ్యకార్యమో చేసుకుంటే ఇవాళ మనుష్య శరీరంలో ఉన్నాం. కానీ ఏమో నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, ఒకసారి శరీరం విడిచిపెట్టిన తరువాత జీవుడు ఎక్కడికి పోతాడో, కోటి పంచెల చాపులు నా జన్మలోనే దానం చెయ్యగలనా? కానీ ఈశ్వరుడి యొక్క గొప్ప అనుగ్రహం, కోటిపల్లి క్షేత్రానికి వెళ్ళి ఒక్క పంచెల చాపు ఇవ్వగలిగాననుకోండి, కోటి పంచెల చాపులు ఇచ్చాడన్న పుణ్యాన్ని నా ఖాతాలో వేస్తాడు. భీమనాథానుగ్రహం చేత ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి కోటిపల్లి క్షేత్రం ఏ చిన్న పని చేసినా సరే కోటి రెట్ల ఫలితాన్ని అనుగ్రహించగలిగినదై ఉంటుంది. పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. అందరూ కూడా చక్కగా కుటుంబాలతో, భార్యాపిల్లలతో వెళ్ళి జీవితంలో దర్శనం చెయ్యవలసినటువంటి క్షేత్రం. ఆ కోటిపల్లి క్షేత్రంలోంచి బయటికి రాగానే అద్భుతమైనటువంటి గోదావరి ప్రవాహం ఉంటుంది. వృద్ధ గౌతమి అంటారు. ఎంత అద్భుతమైన ప్రవాహమో అంతవరకు కనుచేపు మేర వరకు కనపడుతూ ఉంటుంది. పూర్వం ఆ కోటిపల్లి దగ్గరే పంట్లు తీసుకొచ్చి పెట్టేవారు. పంటు అంటే ఒక పెద్ద పడవలా ఉంటుంది. నేను ఆ రోజులలో అమలాపురంలో ప్రవచనాలు చెప్పడానికి వెడితే దాని మీదే దాటేవాళ్ళం. కారు కూడా దాని మీదకి ఎక్కించేస్తారు. కార్లు కూడా పెట్టుకుని గోదావరిని దాటి కోనసీమలోకి వెళ్ళి అక్కడ దిగి అక్కడి నుంచి అమలాపురం అది వెళ్ళేవారు. ఆ తరువాతి కాలంలో ప్రభుత్వాలు చొరవ తీసుకుని యానాం వైపుగా ఆ మంచి సేతువుని నిర్మించిన తరువాత చాలా తేలిగ్గా రహదారి మార్గంలోనే కోనసీమ వెళ్ళిపోతున్నారు. అంత వెడల్పైనటువంటి గోదావరి ప్రవాహం అనేకమైనటువంటి తీర్థాలకి నెలవు అంటారు. అక్కడ చేసినటువంటి స్నానం కోటి పవిత్ర స్నానాలకి సమానం. అక్కడ మీరు వెళ్ళేటప్పటికీ మీరు తెల్లవారుజామున బయలుదేరితే చక్కగా ఈ 3 క్షేత్రాలు, అంటే నా ఉద్దేశ్యంలో కోలంక చిన్న ప్రదేశం గనక కోలంకకి దగ్గరలో కానీ ఎక్కడైనా మీరు రాత్రి బస చేసి కోలంకలో ప్రదక్షిణం మొదలు పెడితే కోలంక తూర్పు దిక్కున, అలాగే ఆగ్నేయంలో దంగేరు చూసి దక్షిణాన కోటిపల్లి వస్తే ఫలహారం వేళ అవుతుంది. చక్కగా కోటిపల్లిలో దర్శనం చేసుకుని గోదావరిలో స్నానం చేసి ఏదైనా సాత్వికమైనటువంటి పలహారం చేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరితే నైరుతి దిక్కున ఉన్నటువంటి కోరుమిల్లి క్షేత్రాన్ని చేరుతారు. అసలు నా దృష్టిలో ప్రకృతి అందాలకి ఆటపట్టు, పరమ ఆనందంతో పిల్లలైతే కేరింతలు కొట్టేస్తారు. అంత గొప్పగా చూడవలసినటువంటి ప్రదేశం కోటిపల్లికి కోరుమిల్లికి మధ్యలో ప్రయాణ మార్గం. ఎంతోసేపు ఉండదు, మహా అయితే ఓ 35 నిమిషాలు 40 నిమిషాలు ఉంటుంది. కానీ 2 కళ్ళు చాలవు ఆ మార్గంలో వెడుతున్నప్పుడు చూడడానికి. ఎందుచేతనో తెలుసా? ఎడమవైపు చూస్తూ ఉంటే విశాలంగా ప్రవహించేటటువంటి గోదావరి నది, ఆ గోదావరి నదికి ఆ ఒడ్డున అనేకమైనటువంటి కాయగూరల తోటలు పెంచుతూ ఉంటారు. అందులో విరగకాసినటువంటి కాయగూరలు, పెద్ద పెద్ద పాదులు, ఎంతంత పాదులు పెడతారో, కొన్ని వందల పొట్లకాయలు వేలాడుతుంటాయి. అంతంత పొట్లపాదులు, అన్ని కాయగూరలు, ఆ తీయటి నీళ్లు, అందులో ఉన్న సైకతాలు, పడవలో వెడుతున్నటువంటి అమాయకులైనటువంటి ప్రజలు, ఆ తోపు తోస్తూ వాళ్ళు పాడేటటువంటి జానపదానికి సంబంధించినటువంటి పాటలు, కుడివైపు ఆకుపచ్చటి పొలాలు, అవి పంటకొస్తే
ఇలా కంకులు వంగి బంగారు రంగులో వంగినటువంటి కంకులు చిన్న గాలికి, గోదావరి నుంచి వచ్చే గాలికి ఇలా ఇలా ఊగుతూ మనందరికీ రహదారికి రెండు వైపులా నిలబడి చేతులూపుతూ స్వాగతం పలుకుతున్న పాఠశాలకి వెళ్ళేటటువంటి విద్యార్థుల యొక్క ప్రసన్నమైన ముఖాల్లా ఉంటాయి. ధాన్యలక్ష్మి దర్శనమిస్తోందా అన్నట్టుగా ఉంటుంది. అది ఆకుమడైతే, చిన్న వరినారు పోసినదైతే ఆకుపచ్చటి దుప్పటి భూమి మీద పరిచారా అన్నట్టుగా కనపడుతుంది. మీరు ఏ కాలంలో చూడండి సౌందర్యమే. అందులో ఈ సమయంలో అయితే పంటలు కోసి తెచ్చి ఆ అమాయకులైనటువంటి రైతులు కొంత భాగాన్ని ఆ రహదారి మీద వేస్తూ ఉంటారు. కారు వెడుతున్నప్పుడు ఆ బరువుకి వడ్లు రాలి పడతాయని అక్కడ ఒక్కసారి ఆగి, ఇవాళ పిల్లలందరూ అసలు వ్యవసాయం అంటే మరిచిపోతున్నారు. రైతు అంటే ఎంత కష్టపడతాడో, ఒక రైతు ధాన్యం పండించడం అంటే ఎలా ఉంటుందో, అసలు రైతు అనేటటువంటి వాడి యొక్క జీవితం ఎంత అమాయకంగా 10 మందికి అన్నం పెట్టడానికి ఎంత గొప్పగా బ్రతుకుతాడో చూపించాలంటే ఆ ఎద్దులు, ఆ నాగలి, ఆ నీరు పెట్టినటువంటి భూమి, ఆ బురదలో పంచె పైకి కట్టి ఆ నాగలి యొక్క కర్ర పట్టుకొని ఆ ఎద్దుల్ని తోలుతూ ఆ బురదలోనే నడుస్తూ వాళ్ళు ఆ భూమిని అంతటినీ దున్నడం, ఆకుమడిని తీసుకొచ్చి అమాయకులు పాటలు పాడుకుంటూ వాళ్ళు ఆ వరి నాట్లు వేయడం, అది పెద్దదయ్యే వరకు దాన్నంతటినీ కూడా సంరక్షించడం, ఆ గట్టు మీద పెంచేటటువంటి అరటి చెట్లు, మామిడి చెట్లు, కాయగూరలు, మినువులు మొదలైనటువంటి అపరాలు, సాయంకాలం వేళ ఆ రైతు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ పాదులు పెట్టిన చోట 4 బీరకాయలు, ఓ అరటికాయల గెలో లేకపోతే ఓ అరటికాయల అత్తలమో తీసి చేత్తో పట్టుకొని కాళ్ళు కడుక్కొని నాగలి భుజాన వేసుకుని ఇంటికి వెడుతుంటే ఆ రైతుల యొక్క గొప్ప జీవన విధానం, వాళ్ళ ప్రేమతత్వం, ఆ అద్భుతం మీకు కనపడుతుంది. మధ్యాహ్న వేళలో కొన్ని చోట్లయితే ఎంతో కష్టపడి ఉదయం ప్రారంభించినటువంటి వ్యవసాయం మధ్యాహ్నం వరకు చేసి భార్య అన్నపాత్ర పట్టుకొచ్చి పెద్దగా పిలిస్తే ఎక్కడో పొలం మధ్యలో ఉన్నటువంటి రైతు బయలుదేరి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని తలపాగా విప్పి ఆ పాగా దులిపి భుజం మీద వేసుకుని భోజనానికి గట్టు మీదే కూర్చుని ఆ గట్టు మీద ఉన్న అరటి చెట్టు ఆకు కోసి తెచ్చి వేసుకుని అందులో భార్య ప్రియమార వడ్డించినటువంటి అన్నం తింటూ తాను కష్టపడి సేద్యం చేసి పండించిన పంట వంక పరమతృప్తితో చూసుకుంటూ ఆ అన్నం తినేటటువంటి రైతు, ఆ రైతు యొక్క కష్టాన్ని అన్నంగా మనం ఎలా తింటున్నామో ఆ రైతు కోసం మనం అందరం ఎంత విశాల హృదయంతో ప్రవర్తించాలో, అందరం ఎంతగా భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలో, రైతులు క్షేమంగా ఉండాలని మనం కోరుకోవాలి అంటే అసలు పిల్లలకి వ్యవసాయం అంటే ఏమిటో తెలియాలంటే వాళ్ళే రేపు పొద్దున్న భవిష్యత్తులో అధికారులు కనుక, బ్యాంకు మేనేజర్లు కనుక రైతు అనేటప్పటికీ వాళ్ళకు ఒక ప్రేమ ఏర్పడాలంటే మీరు భీమనాథుని యొక్క అష్టసోమేశ్వర దర్శనం చేయవలసిందే. చేసినప్పుడే అసలు ఆ వ్యవసాయం అంటే ఏమిటో, వ్యవసాయానికి ఉన్న అందం ఏమిటో, రైతు అంటే ఏమిటో, రైతు జీవనం ఏమిటో తెలుస్తుంది. కాబట్టి అసలు ఆ కోటిపల్లి నుంచి కోరుమిల్లి వెళ్ళేటప్పుడు ఆ ఎడం పక్కన ఉండేటటువంటి గోదావరి, ఆ కాయగూరల తోటలు, పళ్ళ తోటలు, ఆ మధ్యలో ఉండేటటువంటి సైకతాలు, తెల్లటి నీరు, ఆ ప్రవాహం, అబ్బబ్బబ్బా నేనేమని వర్ణించగలను. అదొక పరమాద్భుతం అంతే. అది అనుభవించాలే కానీ నేను ఎంత చెప్తే మీకు అర్థమవుతుంది. మీరు ఒక్కసారి అష్టసోమేశ్వర దర్శనానికి బయలుదేరిపోయారనుకోండి, కోటేశ్వరరావు ఏం చెప్పాడు వాడి ముఖం, వాడికి రాదు చెప్పడం. ఇది చూస్తే 1000 పడగలున్న ఆదిశేషుడికి కూడా వర్ణించడం సాధ్యం కాదనుకుంటారు. అక్కడి నుంచి నైరుతిలో ఉన్నటువంటి కోరిమిల్లి క్షేత్రానికి రండి. నాతో పాటు మానసికంగా బయలుదేరండి. మధ్యలో కారు దిగిపోయి పొలం వంక చూస్తూ ఉండిపోకండి. మనం తూర్పు దిక్కున కోలంకలో బయలుదేరాం, ఆగ్నేయంలో దంగేరు వచ్చాం, దంగేరు నుంచి బయలుదేరి దక్షిణాన కోటిపల్లి వచ్చాం, గోదావరి స్నానం చేసి పలహారం చేసి మళ్ళీ కారెక్కి భార్యాపిల్లలతో కలిసి గోదావరి ఒడ్డున ప్రయాణం చేస్తూ రైతుల్ని, వ్యవసాయాన్ని, పూల మొక్కల్ని, పాదుల్ని, కాయగూరల తోటల్ని అన్నిటినీ చూస్తూ నైరుతిలో ఉన్నటువంటి కోరుమిల్లి క్షేత్రాన్ని చేరుకున్నాం. కోరుమిల్లిలో కూడా సోమేశ్వరుడు. కానీ ఇవాళ కోరిమిల్లిలో ఉన్నటువంటి దేవాలయం పునర్నిర్మాణం జరుగుతోంది. పరమాద్భుతమైనటువంటి రీతిలో గొప్ప గుడి కడుతున్నారు. అందుకే అందులో ఉన్నటువంటి సోమేశ్వరుని యొక్క తేజస్సును అంతటినీ కూడా కుంభంలోకి ఆవాహన చేసి
పక్కన ఉన్నటువంటి బాలాలయంలో పెట్టారు. గుడి ఒక చోట, బాలాలయం ఏదో దూరంలోనూ లేవు, రెండు పక్క పక్కనే ఉన్నాయి. బాలాలయంలోంచి బయటికి వచ్చి చూస్తే ఎదురుగుండా గుడి కనబడుతూ ఉంటుంది. బహుశः ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం జరగగానే ప్రతిష్ఠ జరుగుతుంది. కొత్త ఆలయంలోకే వెళ్ళి చూడొచ్చు. ఆశ్చర్యం ఏంటంటే బాలాలయంలో మీరు వెళ్ళి దర్శనం చేసినా కూడా కోరిమిల్లిలో ఉన్నటువంటి సోమేశ్వర క్షేత్రంలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేయడం చేత కలిగేటటువంటి ఫలితాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. ఆ క్షేత్రంలో ఒక విశేషం ఉంది. నవజనార్దనుల్లో ఒక జనార్దనుడు ఉన్నాడు. ఆ సోమేశ్వర క్షేత్రం నుంచి కొద్ది అడుగులు ముందుకు నడిచి వెడితే మళ్ళీ కారులో వెళ్ళక్కర్లేదు, దిగి 10 అడుగులు వేస్తే ఎడంచేతి పక్కనే నవజనార్దనుల్లో ఒక జనార్దనుడు ఉంటాడు. ఆ జనార్దన దేవాలయం చూసి మరిచిపోకుండా మీరు అక్కడ ఉన్న అర్చకుల్ని అడగాలి, అయ్యా ఇక్కడ నరసింహస్వామి దేవాలయం ఉందిట, ఒక్కసారి మాకు చూపించండి అని అడగాలి. ఆ జనార్దన దేవాలయం పక్కనే నరసింహస్వామి దేవాలయం ఉంది. ఒకానొకప్పుడు భద్రాచలం వెళ్ళేటప్పుడు గోదావరి నది మధ్యలో, ఇవాళ పాపికొండలు అంటున్నారు, పాపికొండలు కాదు పాపిడి కొండలు. స్త్రీ పాపట తీసినప్పుడు ఎలా జుట్టు 2 వైపులకి విచ్చుకుంటుందో అలా గోదావరి ప్రవాహాన్ని అడ్డగించి 2గా చీలేటట్టు చేసే కొండలు, అందుకని పాపిడి కొండలని పేరు. ఆ పాపిడి కొండల దగ్గరికి వెళ్ళేటప్పటికీ అందరూ భయపడేవారు. పూర్వం భద్రాచలం వెళ్ళేటప్పుడు పడవలో పెద్ద పెద్ద బొబ్బలు వినపడేవి. ఆ నదిలోంచి కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించి హారతులు ఇచ్చి చందనాక్షతలు సమర్పించి వెడుతూ ఉండేవారు. నా చిన్నతనంలో కూడా చెప్పుకుంటూ ఉండేవారు, ఏమిటో నదిలో బొబ్బలు వినపడతాయి పాపికొండల దగ్గరనేవారు, పాపిడి కొండలు. కొంతకాలం అయిన తర్వాత కొంతమంది భక్తితో ప్రార్థన చేసి అసలు లోపల ఎవరున్నారో మాకు తెలుసుకునే అవకాశం ఇమ్మని పెద్ద పెద్ద వలలు వేశారు. ఆ వలలో పడి తాను అనుగ్రహించడం కోసం అందులోంచి బయటికి వచ్చి దర్శనమిచ్చాడు. బొబ్బల నరసింహుడు అంటారు, నరసింహస్వామి వచ్చారు. ఆ నరసింహస్వామినే భద్రాచలంలో రామచంద్రమూర్తి ఉన్నటువంటి శిఖరానికి పక్కన ఉన్నటువంటి వేరొక శిఖరం మీద ప్రతిష్ఠ చేశారు. బొబ్బల నరసింహుడు గోదావరి నదిలోంచి వచ్చి భద్రాచలంలో ఒక శిఖరం మీద విరాజమానుడైనట్టే కోరిమిల్లి క్షేత్రం దగ్గర ఉన్నటువంటి గోదావరి నదిలో ఒకప్పుడు నరసింహస్వామి దర్శనమిచ్చాడు. ఆ నరసింహస్వామి మూర్తిని తీసుకొచ్చి కోరిమిల్లిలో జనార్దన దేవాలయం పక్కన ప్రతిష్ఠ చేశారు. ఆశ్చర్యకరంగా ఉంటాడు, చూడగానే ఒక్క క్షణం ఊపిరి ఆగిపోతుంది, అలా ఉద్విగ్నత పొందుతాం. 2 తొడల మీద హిరణ్యకశపుడిని పడుకోపెట్టుకుని వాడి గోళ్లతో ఆ హిరణ్యకశపుడి యొక్క పొట్ట చీలుస్తున్నటువంటి ఉగ్ర నరసింహస్వామి ఉంటాడు. ఆయనకి కూడా సశాస్త్రీయంగా చక్కగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కోరుమిల్లి క్షేత్రంలో సోమేశ్వరుణ్ణి దర్శించి నవజనార్దనులలో ఒకడైనటువంటి జనార్దన దేవాలయాన్ని దర్శించి ఆ పక్కనే ఉన్నటువంటి నరసింహస్వామిని దర్శిస్తే అక్కడికి ఆగ్నేయం వరకు వచ్చేసాం. ఇప్పుడు ఆగ్నేయం దాటిన తర్వాత పశ్చిమ దిక్కుకు వస్తాం. పశ్చిమ దిక్కుకు వస్తే దాని పేరే సోమేశ్వరం. మిగిలినవన్నీ చంద్రప్రతిష్ఠ చేత సోమేశ్వరాలైన పశ్చిమ దిక్కున ఉన్నది మాత్రం ప్రత్యేకంగా సోమేశ్వరం అనే పిలుస్తారు. ఇందులో మళ్ళీ విచిత్రం ఏమిటంటే ప్రతి చోట కూడా ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా తూర్పుముఖ శివలింగాలుగా ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క నది ప్రవహిస్తూ ఉంటుంది. తూర్పున కోలంక దగ్గర ఆత్రేయీ నది ప్రవహిస్తుంది. అలాగే ఆగ్నేయం దగ్గరికి వచ్చి దంగేరు వచ్చేటప్పటికే కణ్వ నది ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పటికీ కూడా టేకి అంటారు. అది మునిటింకి, పూర్వంలో దానికి పేరు. మునులందరూ అక్కడ ఉండేవారని, కణ్వ మహర్షి ఆశ్రమం అక్కడ ఉండేదని చెప్తారు. అటువంటి టేకిలో కూడా ఒక అద్భుతమైన నరసింహస్వామి దేవాలయం ఉంది. అక్కడ కూడా స్వామి ఒకప్పుడు లక్ష్మీదేవిని ప్రతిష్ఠ చేస్తే అర్చకులు ప్రతిష్ఠ చేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారేటప్పటికీ లక్ష్మీదేవిని బయటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టేశాడు. లక్ష్మీదేవిని పక్కన కూర్చోపెట్టుకోకుండా 2 మాటలు ప్రతిష్ఠ చేసినా బయట కూర్చోపెట్టేసినటువంటి నరసింహస్వామి దేవాలయం టేకిలో కనపడుతుంది. నరసింహ స్పర్శ అక్కడ క్షేత్రముల యందు ప్రకాశిస్తూ ఉంటుంది. అంత దివ్యమైనటువంటి భూములు అవన్నీ. కాబట్టి అక్కడ ఆగ్నేయ దిక్కున ఉన్నటువంటి దంగేరులో కణ్వ నది. అలాగే మీరు ఆ దంగేరు దాటిన తర్వాత దక్షిణానికి కోటిపల్లి వస్తే గోదావరి, పశ్చిమం దాటి నైరుతి వచ్చేటప్పటికీ కోరుమిల్లి దగ్గరికి వచ్చేటప్పటికీ మళ్ళీ గౌతమీ అనబడేటటువంటి పేరుతో ఉన్నటువంటి గోదావరి నదికి సంబంధించినటువంటి ప్రవాహమే అక్కడ కూడా ఉంటుంది. సోమేశ్వరం వచ్చేటప్పటికీ తుల్యభాగ
నిన్నను మీతో నేను సప్తగోదావరి క్షేత్రం తీసుకొచ్చేటప్పుడు రాక్షసులలో పెద్దవాడైనటువంటి తుల్యభాగుడు సప్తర్షులను అలాగే రాక్షసమునులను కూడా ఇద్దరిని ఉపశాంతి కల్పించి నదులకు కలిగినటువంటి శాపములను తొలగించి సప్తగోదావరి దక్షారామ క్షేత్రము యొక్క మెట్లను ఒరుసుకుంటూ ప్రవహించడానికి కారణమైనటువంటి వారు ఎవరున్నాడో ఆయన పేరు మీదుగా వచ్చినటువంటి నదీ ప్రవాహం తుల్యభాగ సోమేశ్వరం దగ్గర ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి సోమేశ్వర క్షేత్రాన్ని చూడడానికి 2 కన్నులు సరిపోవు. మీరు అసలు ఆ సోమేశ్వర క్షేత్రంలోకి వెళ్ళగానే ఒక రావి చెట్టు కనపడుతుంది. ఎంత పెద్ద రావి చెట్టు! ఆ ఆకుల యొక్క గలగలలు అది ఏవో చప్పుడు చేసి మాట్లాడుతోందా, మనకేదో చెప్తోందా అనిపిస్తుంది. విశాలమైనటువంటి దేవాలయం. అక్కడ సోమేశ్వరుడికి ప్రదక్షిణం చేస్తుంటే వెనక మనకి దక్షిణ దేశంలో రామేశ్వరంలో ఉన్నటువంటి పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రంలాగే ఒక చిన్న ఉపాలయం కనపడుతుంది. ప్రదక్షిణం చేసి సోమేశ్వర క్షేత్రంలోకి ప్రవేశిస్తే పరమాద్భుతమైనటువంటి సోమేశ్వరలింగం కనపడుతుంది. పక్కన ఉన్నటువంటి అమ్మవారి పేరు బాలాత్రిపుర సుందరి. బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వరుడు పశ్చిమాభిముఖుడు. పశ్చిమాన్ని చూస్తున్నాడు అంటే శైవ ఆగమంలో పరమాద్భుతమైనటువంటి శివాలయము అని గుర్తు. ఎందుకంటే 5 దిక్కుల చూస్తూ ఉంటుంది శివలింగం. మీరు కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తి దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, వెనక్కి వెళ్ళి పూజ చేయకూడదు. కానీ శివలింగం దగ్గరికి వెళ్ళారనుకోండి, చుట్టూ నిలబడి పూజ చేసేయచ్చు. ఎందుకని అంటే 5 వైపులా చూస్తుంది. తూర్పు వైపుకి చూసేది తత్పురుష ముఖం, దక్షిణానికి చూసేది అఘోర ముఖం, పశ్చిమానికి చూసేది సజ్జోజాత ముఖం, ఉత్తరానికి చూసేది వామదేవ ముఖం, పైకి చూసేది ఈశాన ముఖం. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖములతో ఉండి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండము యొక్క కార్యకలాపములను చక్కబెడుతూ ఉంటాడు ఆయన. అంతటి పరమాద్భుతమూర్తి పరమశివుడు. అటువంటి 5 తలలు కలిగినటువంటి శివుడికి పశ్చిమాన ఉన్నటువంటి ముఖం సజ్జోజాత ముఖం. ఎప్పుడైనా సరే ఒక శివాలయం పశ్చిమాభిముఖం అయి ఉంటే మిగిలినటువంటి శివాలయాల కన్నా ఆగమన రీత్యా అది చాలా గొప్పది అని చెప్తాయి శాస్త్రాలు. అంత గొప్ప శివాలయంగా చెప్తారు. పశ్చిమాభిముఖమైనటువంటి సజ్జోజాత ముఖదర్శనం చెయ్యడం భక్తుల యొక్క అభ్యున్నతికి కారకం. బహు తక్కువగా కనపడతాయి సజ్జోజాత ముఖదర్శనం చెయ్యడానికి వీలుగా పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయాలు. సోమేశ్వరంలో పశ్చిమాభిముఖుడు శివుడు. ఆ క్షేత్రంలోకి వెడితే మీకు ఏదో తెలియనటువంటి అవ్యాజమైన ప్రశాంతత కలుగుతుంది. ప్రజలు కూడా అంతటి ప్రేమాస్పదులు. ఎంత ప్రేమగా చూస్తారో. ఎవరైనా గట్టిగా 4 కార్లల్లో వస్తే అర్చకులు కూడా అంత ప్రేమతో స్వాగతం చెప్తారు. ఏ దేవాలయంలో ఎక్కడా మీకు భేషజం కానీ ఇంకొకలా అన్యథా ప్రవర్తన కానీ కనపడదు. అంత గొప్ప క్షేత్రం. సోమేశ్వరం పశ్చిమాన ఉంటుంది. పశ్చిమం నుంచి సోమేశ్వరంలో దర్శనం చేసుకుని మళ్ళీ బయలుదేరితే వాయవ్యానికి వచ్చేటప్పటికి వెల్ల గ్రామం కనబడుతుంది. వెల్ల క్షేత్రంలో మాత్రం నదీ స్పర్శ లేదు. వెల్ల క్షేత్రంలో మళ్ళీ సోమేశ్వరాలయం. వెల్ల క్షేత్రంలో ఉండేటటువంటి శివలింగం పరమాద్భుతం. ఇందాక చెప్పానే సోమేశ్వరం. ఆ సోమేశ్వరం వెళ్ళినప్పుడు మీరు నందిని చూడాలి. శివలింగం ఎంత ఎత్తుగా ఉంటుందో నందీశ్వరుడు ఎదురుగుండా అంత చిన్ని నంది. ఆ నంది కూడా చూసేటప్పుడు ఇలా చూడడం, ఇలా ముఖం పక్కకి పెట్టి ఇలా చూస్తుంటాడు. ఎంత సోయగంగా చూస్తుంటాడో. అసలు ఆ నందిని చూడడానికి 2 కళ్ళు చాలవు. వాయవ్యానికి వస్తే వాయవ్యంలో వెల్ల క్షేత్రం, వెల్లలో మళ్ళీ సోమేశ్వరుడు. ఆ వెల్ల క్షేత్రంలో ఉన్నటువంటి సోమేశ్వరుడు పరమతేజో విరాజితుడు. అద్భుతంగా ఉంటుంది దేవాలయం. ఆ సోమేశ్వరుడికి పక్కనే ఇటు పక్కన అంటే స్వామివారు ఇలా ఉంటే ఆయనకి కుడి చేతి వైపు మనం దేవాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆయనకి కుడి చేతి వైపు విఘ్నేశ్వరుడు, ఎడం చేతి వైపు 3 దేవాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయం, సీతారాముల యొక్క దేవాలయం, రుక్మిణీకృష్ణుల యొక్క దేవాలయం. ఇటు స్మార్తులు అటు వైష్ణవులు కూడా అంత ప్రేమగా కలిసి అర్చనలు చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏ భేదాలు కనపడవు. వీళ్ళ ఆలయంలో వాళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళ ఆలయంలో వీళ్ళు సహాయం చేస్తారు. అంత ప్రేమతో చెయ్యి పట్టుకుని అంత సంతోషంగా కలిసి చేస్తూ ఉంటారు. అటువంటి క్షేత్రం వెల్ల. ఆ వెల్ల క్షేత్రంలో ఆ ముందుకు వచ్చేటప్పటికి పెద్ద అరుగు, ధ్వజస్తంభం, ప్రజలు వాళ్ళ ఆర్తి, అందున ఈ కార్తీక మాసంలో వాళ్ళు వెలిగించేటటువంటి దీపాలు అవన్నీ
చూడొచ్చు. ఆ వెల్ల క్షేత్రంలోంచి బయటికి వచ్చి రహదారి మార్గం ఎక్కుతుంటే కొత్తగా నిర్మాణం చేస్తున్నటువంటి ఒక దేవాలయం కనపడుతుంది. అది ప్రాచీన సోమేశ్వరం కాదు, కానీ ఎప్పటినుంచో ఒక శివలింగం గోదావరి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉండిపోయిందిట. అదేదో కూర్చునే బండరాయి అనుకుని చాలామంది కూర్చుంటుండేవారట. ఒకనాడు దాన్ని పరిశీలనాత్మకంగా మట్టి తీసి చూస్తే అది శివలింగం. ఆ శివలింగాన్ని ఇప్పుడు తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేశారు. రెండో సోమేశ్వరుడుగా ప్రకాశిస్తున్నాడు అక్కడ. వెల్ల గ్రామంలో చక్కగా వాయవ్యంలో దర్శనం చేసుకుని మీరు ప్రదక్షిణంగా బయలుదేరితే ఉత్తరం దగ్గరికి వచ్చేటప్పటికి చొల్లంగి సోమేశ్వరుడు. చొల్లంగి కాకినాడకి చాలా చాలా దగ్గర. కాకినాడలో రాత్రి బస చేయడానికి ఎన్నో ఏర్పాట్లు ఉంటాయి. కాకినాడలో బస చేసిన వాళ్ళైతే ప్రదక్షిణంగా వెళ్ళాలి అంటే తిన్నగా కోలంక వెళ్ళి నేను చెప్పిన మార్గంలో రావాలి. కాదనుకుంటే ఉత్తరాన చొల్లంగి దగ్గర మొదలుపెట్టి అష్టసోమేశ్వరాల్ని ప్రదక్షిణ పురస్సరంగా కాదు, కానీ అష్టసోమేశ్వరాలు చూసి దక్షారామం పెడుతున్నాము అని సంకల్పం చేసుకోవచ్చు. చొల్లంగి కాకినాడకి బహుదగ్గర క్షేత్రం. చొల్లంగి వెళ్ళినప్పుడు హనుమ దేవాలయం ఒకటి ఉంటుంది. ఆ హనుమ దేవాలయంలో కూడా అనేకమైనటువంటి భజనలు, హనుమాన్ చాలీసా నిరంతరం జరుగుతుంటాయి. పరమ ప్రసిద్ధి వహించిన దేవాలయం. ఆ చొల్లంగిలో సోమేశ్వరాలయం ఉంది. అది చంద్రప్రతిష్ఠే. ఆ సోమేశ్వరాలయం మీరు 2 కన్నులు చాలవు. అర్చకులు అంతటి ప్రేమాస్పదులు, అంత అమాయకంగా ఉంటారు, అంత ప్రేమతో అంత నవ్వుతో పలకరిస్తారు. మీరు దేవాలయంలోకి వెళ్ళి దేవాలయానికి ప్రదక్షిణం చేసి దర్శనం చేసుకుంటున్నప్పుడు మీకు కొన్ని విశేషాలు కనపడతాయి. దేవాలయానికి ఆగ్నేయంలో పెద్ద మారేడు చెట్టు, ఈశాన్యంలో పెద్ద జమ్మి చెట్టు కనపడుతుంది. ఒకటి అగ్ని సంబంధం అమ్మవారు, మారేడు చెట్టు స్వయంగా పరమశివుడు. ఇటు ఆగ్నేయంలో మారేడు చెట్టు, ఈశాన్యంలో జమ్మి చెట్టు. ఈ 2 చెట్ల కింద ఎందరో దీపాలు పెడుతూ ఉంటారు. అసలు ఆ జమ్మి చెట్టు కింద మారేడు చెట్టు కింద కూర్చుంటే చాలు, ఓ దీపం పెట్టుకుంటే చాలు, అక్కడ కూర్చుని ఏదైనా పారాయణ చేసుకున్నా చాలు, భగవన్నామని చెప్పినా చాలు. మీరు ఆ దేవాలయానికి ప్రదక్షిణం చేస్తుంటే గుడి వెనక వైపు తెల్ల జిల్లేడు చెట్టు, పెద్ద చెట్టు కనపడుతుంది. ఎందుచేత అంటే జిల్లేడు పువ్వులతోటి పరమశివుణ్ణి పూజ చేస్తారు. ఏ ఇతర దేవతలు జిల్లేడు పూలతో పూజ అందుకోలేరు. ఆ సమర్థత కలిగిన వాడు ఒక్క శంకరుడు ఒక్కడే. ఆయన అంత శక్తి కలిగిన వాడైనా అందరూ కూడా జిల్లేడు పూలు పూడ్చేరు. దానికి కూడా కొంత సమర్థత ఉండాలి. ఆ ఉపాసన బలం లేకుండా జిల్లేడు పూల జోలికి అందరూ వెళ్ళరు కూడా. అంత పెద్ద తెల్ల జిల్లేడు చెట్టు ప్రదక్షిణంలో కనపడుతుంది. అద్భుతంగా ఆగ్నేయంలో ఉన్నటువంటి మారేడు చెట్టు, ఈశాన్యంలో ఉన్న జమ్మి చెట్టు, ప్రదక్షిణం చేస్తున్నప్పుడు వెనకాతల కనపడేటటువంటి పెద్ద తెల్ల జిల్లేడు చెట్టు, వీటన్నిటినీ చూస్తూ ఆ దేవతా వృక్షాలకు నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేసి చక్కగా సోమేశ్వర దర్శనం చేసుకోవచ్చు. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటే అక్కడ తుల్యభాగా నది సాగర సంగమానికి వెళ్ళిపోతుంటుంది. మీరు ప్రదక్షిణ పురస్సరంగా వెడితే మళ్ళీ కొద్దిగా కాకినాడ వైపుకు వెడితే రహదారి మార్గంలో ఒక బ్రిడ్జి ఉంటుంది. దాని మీద వాహనాన్ని ఆపుకుని చూస్తే తుల్యభాగా నది సాగర సంగమానికి వెళ్ళిపోతూ కనపడుతుంది. ఇప్పటికీ పర్వదినాలు వస్తే సాగర సంగమంలో చొల్లంగి తీర్థమని అక్కడే అనేక మంది సాగర సంగమంలో స్నానం చేస్తారు. నదీ స్నానం చేస్తే సామాన్య సంకల్పం చాలు. సాగర సంగమంలో స్నానం చేసినా, సముద్ర స్నానం చేసినా మహాసంకల్పం చెప్పాలి, చెప్పి స్నానం చేయాలి. ఆ చొల్లంగి తీర్థంలో సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు. చొల్లంగిలో ఉన్న సోమేశ్వరుణ్ణి చక్కగా ఉత్తర దిక్కున దర్శనం చేసి ఈశాన్యంలోకి వస్తే పటవల అనబడేటటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఉండేటటువంటి శివలింగం కూడా తూర్పు ముఖం. అమ్మవారి పేరు మాత్రం సర్వమంగళ. ఈ 8 దేవాలయాల్లో సర్వమంగళ అన్న పేరుతో విరాజమానురాలైనటువంటి తల్లి పటవల గ్రామంలో కనపడుతుంది. ఆ తల్లే అందరి స్త్రీల యొక్క, సువాసినుల యొక్క మంగళసూత్రాల్ని రక్షిస్తూ ఉంటుంది. అటువంటి సర్వమంగళాదేవత ఎవరో ఆమె పటవల క్షేత్రంలో విరాజమానురాలు అవుతుంది. అసలు మీరు ఆ పటవల క్షేత్రంలోకి ప్రవేశించగానే మీరు ఏదో మీకు తెలియనటువంటి ఒక ఉద్విగ్నతని పొందుతారు. ఎందుకో తెలుసా? మీకు వెంటనే దేవాలయ దర్శనాలు కొంచెం అలవాటు ఉంటే
మీరు వాహనం దిగి ఆ గుడిలోకి వెడుతూ ఉండగానే మీకు ఒక దేవాలయం జ్ఞాపకానికి వస్తుంది. శ్రీశైల క్షేత్రంలో హాటకేశ్వరంలోకి వెడుతున్నప్పుడు ఏ అనుభూతి కలుగుతుందో పటవలలో ఉన్నటువంటి సోమేశ్వరాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అదే అనుభూతి కలుగుతుంది. రెండు పక్కలా కూడా అంత పెద్ద పెద్ద చెట్లు, గోడకి యువతల వైపు ఖాళీ ప్రదేశం, అక్కడ పెరిగినటువంటి పెద్ద పెద్ద చెట్లు, దేవాలయం యొక్క శిఖరం కూడా వినూత్నంగా ప్రాచీనమైనటువంటి శైలిలో ఉంటుంది. మెట్లు మెట్లుగా కట్టబడి శిఖరం అపురూపంగా ఉంటుంది. మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు ఒకవేళ ఆలయ శిఖరం వంక చూసిన, ఆ దేవాలయం యొక్క శిల్పకళా చాతుర్యం వంక చూసిన మీరు ఆశ్చర్యపోతారు. 8 సోమేశ్వరాల్లో ఇంతంత వైవిధ్యాన్ని ఎలా తీసుకొచ్చారు, అసలు ఎంత అద్భుతమైన కట్టడాలు ఎలా కట్టారు అనిపిస్తుంది. అక్కడ సర్వమంగళా దేవత, అక్కడ ఆత్రేయీ నది సాగర సంగమాన్ని చెందుతూ ఉంటుంది. నదీముఖాలు అంటారు. అసలు ఆ సాగర సంగమం చూడ్డానికి ఎంత అందమో, అంతకన్నా పర్యాటక ప్రదేశాలు ఏమిటండి. అసలు ఆంధ్రదేశంలో నన్ను అడిగితే పర్యాటకం అభివృద్ధికి ఉన్నన్ని ప్రదేశాలు భారతదేశంలో చాలా తక్కువ ఉన్నాయి. మన దురదృష్టం ఏమిటంటే ఇన్ని ఉన్నాయని, ఇలా వెళ్ళొచ్చని, ఇవన్నీ చూడొచ్చని, ఇన్ని చోట్ల సాగర సంగమం చూడొచ్చని, ఇహము పరము కలిసి వచ్చేటట్టుగా నదీ స్నానాలు చెయ్యొచ్చని, దేవాలయ దర్శనాలు చెయ్యొచ్చని, చక్కటి నర్సరీలు చూడొచ్చని, దీని గురించి తగినటువంటి ప్రచారం కానీ ఉంటే బహుశः ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా ఒక పరమాద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా ఇవాళ విరాజమానమై ఉండుండేది. కాబట్టి అలా ఆ ఈశాన్య దిక్కున ఉన్నటువంటి పటవల క్షేత్రాన్ని దర్శనం చేసి మళ్ళీ తిరిగి తూర్పు వైపుకి వస్తే, నేను ఒక ప్రదక్షిణ క్రమాన్ని చెప్పాను కాబట్టి దక్షారామ క్షేత్రాన్ని చేరుకుంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మార్గంలో మీరు వెళ్ళాలి అంటే ఉదయం 7 గంటలకి బయలుదేరితే చాలు. ఉదయం 7 గంటలకి ఎక్కడ ఎక్కువసేపు ఆగిపోకుండా, ఈ రైతులు, వ్యవసాయం, పొలాలు ఇవన్నీ మీరు అనుభవించినా కూడా ఏమి ఇబ్బంది లేదు. చక్కగా మంచినీళ్ల సీసాలు, అంటే నేను కొంత మీకు పర్యాటకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇవాళ ఈ ప్రవచనంలోకి కలుపుతున్నాను. కాసిన బిస్కెట్ల ప్యాకెట్లు, వండుకున్న కాస్త మొరంచొద్ది లాంటివి పెట్టుకోగలిగితే చక్కగా మీరు అక్కడక్కడ ఆహారం తీసుకుంటూ పిల్లలతో కలిసి ఇవన్నీ చూస్తూ సాయంకాలం ప్రదోష వేళ అవుతుండగా సూర్యాస్తమయం వేళటికి కోటిపల్లిలో మధ్యాహ్నం గోదావరి స్నానం చేసి, ఉదయం పలహార వేళ స్నానం చేసేసి సాయంకాలం చక్కగా ప్రదోష వేళకి దక్షారామ క్షేత్రంలోకి వెళ్ళి సప్తగోదావర స్నానం చెయ్యొచ్చు. ఇప్పుడు సప్తగోదావరానికి దేవాలయం దగ్గరున్నటువంటి మెట్ల దగ్గరే కాకుండా అభిముఖంగా కూడా అద్భుతమైనటువంటి స్నాన ఘాట్లు కట్టారు. ఆ స్నాన ఘాట్లలో చక్కగా సంకల్పం చెప్పుకొని సప్తగోదావర స్నానం చెయ్యొచ్చు. నిన్ననే కదా మీకు సప్తగోదావరం తీర్థం ఎంత గొప్పదో మనవి చేశాను. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపయంధనఘ్నయే తుభ్యం నిమజ్జామి హరత్వయి. ఓ శంకర, నేను నీయందే మునుగుతున్నాను అంటారు. అలా చక్కగా సప్తగోదావరంలో స్నానం చేసి డుంఠి గణపతి దర్శనం చేసుకుని రాజద్వారంలో పైన అష్టదిక్పాలుర చేత సేవింపబడుతున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసి ఆలయం లోపలికి వెళ్ళడానికి ముందే కుడి చేతి వైపు ధ్వజస్తంభం కలిగినటువంటి మేధాదక్షిణామూర్తి కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణమ్మ దర్శనం చేసి గుడిలోకి వెళ్ళి కుడివైపుకి వెడితే క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణుల్ని చూసి ప్రదక్షిణ పురస్సరంగా ఎడం వైపుకి వస్తే సప్తమాతృకలు ఉంటారు. బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, అలాగే చాముండ సప్తమాతృకలు చక్కగా దేవాలయంలో వెలిసి ఉంటారు. సప్తమాతృకల దర్శనం చేసి సుబ్రహ్మణ్య దర్శనం చేసి కొంచెం ముందుకెడితే మహిషాసుర మర్దని అమ్మవారు ఉంటుంది. ఆ మహిషాసుర మర్దని అమ్మవారి దర్శనం చేసి ప్రదక్షిణంగా వెడుతుంటే మనకి ఎడం చేతి వైపు ఉన్నటువంటి అరుగు మీద తల్లి మాణిక్యాంబ ఉంటుంది. అది దాటి ముందుకు వెడితే అక్కడ వీరభద్రుడు ఉంటాడు. ఆ వీరభద్రుడి పక్కనే ఆ
వటుక భైరవుడు ఉంటాడు. అక్కడ దాకా వెళ్ళి కుడి చేతి వైపు చూస్తే భీమసభ అని కనపడుతుంది. మధ్యలో భీమనాథుడు, ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదంలో ఏ ఏ క్షేత్రాలు వెళ్ళాలో ఆ భీమసభ మధ్యలో భీమనాథుడు కూర్చుని ఉంటాడు. చిన్న 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 సాలగ్రామాలు పెట్టినట్టుగా ఒక అరుగులా ఉంటుంది. ఆ భీమసభ చూసి దర్శనం కోసం ముందు కింది భాగంలో ఉన్న దేవాలయంలోకి వెడితే పూర్వం భీమనాథుని యొక్క వైభవం అలా ఉండేదిట. చీకటి కోణం అంటారు. బయట తిరుగుతుంటే దేవాలయం కింద ఉన్నటువంటి పానమట్ట దర్శనానికి వెళ్ళి తిరుగుతున్నప్పుడు 2 అంచెలలో దర్శనానికి వెళ్ళాలి. మొట్టమొదట బయట ప్రదక్షిణానికి తిరుగుతున్నప్పుడు గోడలలో ఇప్పటికీ మీరు చూస్తే ఉబ్బెత్తుగా కనపడతాయి. అందులో అద్భుతమైనటువంటి రత్నములు పొదగబడి ఉండేవిట. వాటిల్లోంచి పగటివేళ రాత్రివేళ కూడా కాంతులు ప్రసరిస్తూ ఉండేవి. ఆ వజ్ర వైఢూర్యములు మణిమాణిక్యములలోంచి వచ్చేటటువంటి కాంతులలో భక్తులు ప్రదక్షిణం చేసేవారట. తర్వాత కాలంలో అఘాయిత్యాలు పెరిగిపోయి ఆ మణులన్నిటినీ కూడా పెకలించేస్తే ఇప్పుడు కేవలంగా ఆ ఉబ్బెత్తున వచ్చినటువంటి గుబ్బలు మాత్రమే కనపడతాయి. చీకటి కోణంలో తిరిగి 2వ అంచెలో ప్రదక్షిణం చేస్తున్నప్పుడు 4 వైపులా ఉన్నటువంటి గవాక్షముల వంటి వాటిలోంచి తెల్లగా ఉన్నటువంటి భీమలింగం యొక్క ప్రారంభ భాగం ఆ పానమట్టాన్ని దర్శనం చేసుకోవచ్చు. అక్కడ నిలబడి సంకల్పం చెప్పి స్వామికి నమస్కారం చేసిన తరువాత రాచనగరగదు దక్షారామం గురించి చెప్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల గృహాలలో ఎప్పుడూ కూడా నికుంభుడు, కుంభోదరుడు, భృంగి, నందీశ్వరుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా నివాసం చేయడానికి ఏర్పాట్లున్నాయి. అందుకే ఇప్పటికీ మీరు దక్షారామం చూస్తే మీకు ఆశ్చర్యం కనపడుతుంది. రాజావారి కోటగోడలు ఎలా ఉంటాయో భీమనాథుడి యొక్క దేవాలయ ప్రాకారం అలా ఉంటుంది. ఎందుకంటే మహాభోగమూర్తి అయి మోక్షమూర్తి రాచనగరులో మేడ మీద అంతఃపురంలో ఉంటాడు. అందుకే రాచగోడ పెట్టినట్టుగా ఉంటుంది. మెట్లెక్కి పైకెక్కాలి. చక్రవర్తి పడుకున్న ప్రదేశానికి ఎలా పడితే అలా మెట్లెక్కడానికి అవకాశం ఉందనుకోండి, చటుక్కున ఎప్పుడైనా కిట్టని వాళ్ళు ఎక్కే అవకాశం ఉంటుంది. అందుకే అంత తొందరగా మెట్లు ఎక్కలేరు కొత్త వాళ్ళు. మీరు తొందరపడి ఎక్కే ప్రయత్నం చేస్తే తల మీద దెబ్బ తగిలి కింద పడిపోతారు. అంత ఇరుకుగా ఉంటుంది. పరాకు చెప్తారు అక్కడ జాగ్రత్త అని. ఎంతటి వాడైనా తల వంచవలసిందే. పొడుగ్గా ఉన్నానంటే కుదరదు. బాగా వంగి మెట్లు ఎక్కాలి. కొద్ది మెట్లు ఉంటాయి, ఓ 15 మెట్లు 16 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి పైకి ఎక్కితే ఎదురుగుండా నందీశ్వరుడు. ఆ లోపల దేవాలయానికి ప్రదక్షిణం చేస్తుంటే 4 గవాక్షాలలోంచి తెల్లటి లింగం దర్శనం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక స్తంభంలో భీమనాథుడి యొక్క దర్శనం చేసిన తరువాత నేను వారణాసిని వదిలిపెట్టేశాననేటటువంటి ఖేదాన్ని పోగొట్టుకుని అగస్త్యుడితోటి లోపాముద్రతోటి కలిసి వచ్చి దర్శనం చేసుకుని పూజ చేసినటువంటి వ్యాస భగవానుడు పరమ సంతోషాన్ని పొంది భీమేశ్వరుడి యొక్క దర్శనాన్ని, మాణిక్యాంబా దర్శనాన్ని పొంది సంతోషంతో ఆనందంతో తాండవం చేశాడు. ఆ తాండవం చేస్తున్నటువంటి వ్యాస భగవానుడి యొక్క మూర్తి ఇప్పటికీ అక్కడ స్తంభంలో చెక్కబడి ఉంటుంది. ఆ బయట ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో నిలబడి పైకి చూస్తే దేవాలయం యొక్క శిఖరం దర్శనం అవుతుంది. మళ్ళీ స్వామిని ప్రార్థన చేసి స్వామిని సేవించిన తరువాత మళ్ళీ ఇరుకైనటువంటి మెట్లుంటాయి. అంటే దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలి. ఎన్నో మెట్లుండవు, గట్టిగా 10 మెట్లు ఉంటాయేమో. ఆ మెట్లు దిగి వచ్చిన తర్వాత ఎదురుగుండా అరుగులా కనపడుతుంది. దాని మీదకి ఎక్కితే మహాతల్లి మాణిక్యాంబ కనపడుతుంది. అసలు ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని, ఆ తల్లి యొక్క ప్రేమని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదు. భీమేశ్వర పురాణంలో ఆ తల్లి గురించి ఒక మాట చెప్తారు. ఈ పృథివికల 18 యోగపీఠ శక్తి గణములందు సర్వశృంగారయుగుచు భీమనాథుని చెంతను ప్రేమవలయు సకల కళ్యాణమూర్తి మాణికాంబ అంటారు. మాణికాదేవి సకల కళ్యాణమూర్తి. ఆ తల్లి ఉన్నదే ఆమె ఈ పృథివికల 18 యోగ పీఠ శక్తిగణములెందెంచ సర్వశృంగారయగుచు భీమనాథుని చెంతను ప్రేమవలయు. ఆ తల్లి ఈ భూమి మీద 18 శక్తిపీఠాలు ఉన్నాయి. 18 శక్తిపీఠములు అత్యంత శక్తివంతములే. 18 శక్తిపీఠములుంటే 18 శక్తిపీఠములలో కూడా
శృంగారయగుచు. శృంగారయగుచు అంటే చాలా అందంగా ఉంటుంది అన్న మాట అక్కడ అర్థం కాదు. శృంగారయగుచు అన్న మాటకు అర్థం ఏంటంటే 18 శక్తిపీఠములలో అంచెలంచెలుగా పైకెత్తి గొప్ప పరిశుద్ధి కలిగినటువంటి మనస్సునిచ్చి పైకి ఎత్తగలిగినటువంటి రీతిలో కదలకలను ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరున్నదో ఆమె లోపల విరాజమానురలై ఉన్నది. ఆమె సకల కళ్యాణమూర్తి మాణికాదేవి. ఆ మాణిక్యాంబ సకల కళ్యాణమూర్తి. ఆమె వలన కలగనటువంటి అనుగ్రహము ఉండదు. ఇన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అంటే బహుశः 18 యోగపీఠ శక్తి గణములందెంచ పరమ శృంగారయగుచు భీమనాథుని చెంతను ప్రేమ వెలయు మాణికాంబ సకల కళ్యాణమూర్తి. ఆమెతో సమానమైనటువంటి శక్తి స్థానం ఇంకొకటి లేదు. చిత్రం ఏంటంటే ఆ తల్లి యోగపీఠ గణశక్తులందెంచ ఒక్కతే కూర్చున్నట్టుగా ఉంటుంది. శంకరాచార్యుల వారు ఆ క్షేత్ర వృద్ధి కోసం అమ్మవారి దృష్టి కొద్దిగా ఇలా పక్కకి తిరిగేటట్టుగా చేశారు అంటారు. ఇప్పటికీ మీరు దేవాలయానికి వెడితే బంగారు నేత్రములు పెట్టబడి ఉంటుంది. మీరు కొంచెం చటుక్కున కానీ వెడితే ఎవరో ఒక సువాసిని కూర్చుందా అనిపిస్తుంది. జీవంతో ఒక స్త్రీ కూర్చుంటే ఎలా ఉంటుందో మాణిక్యాంబ సన్నిధానం అలా ఉంటుంది. శంకర భగవత్పాదులు ఆ దేవాలయానికి వచ్చినప్పుడు అమ్మవారి క్రిందన శ్రీచక్రం వేశారు. అదో అద్భుతం. మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళి అర్చకుల్ని అడిగితే అయ్యా ఒక్కసారి శ్రీచక్రం చూపించండి అని అడిగితే అమ్మవారి కింద ఉన్నటువంటి శ్రీచక్రానికి అడ్డంగా ఉన్నటువంటి లోహపు పలక తీసేస్తారు. తీసేస్తే మీకు శ్రీచక్రం కనపడుతుంది. శ్రీచక్రం యొక్క ఖచ్చితమైనటువంటి బిందు స్థానం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది. ఆవిడ పూర్వం ఇలా తిన్నగా చూసేదిట. క్షేత్రం వృద్ధి కోసం శంకర భగవత్పాదులు ప్రార్థన చేస్తే అమ్మవారు ఇలా చూస్తున్నది కొద్దిగా ఇలా దృష్టిని తిప్పింది అంటారు. కొద్దిగా పక్కకి తిప్పి చూస్తూ ఉంటుంది. కానీ స్వయంగా అమ్మ వచ్చి అక్కడ కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేస్తే ఒకలా మొదలైన జీవితం ఒకలా పూర్తయి అంచెలంచెలుగా భగవంతుడి వైపుకి తిరిగిపోతుంది అంటారు. ఆ భగవంతుని యొక్క భక్తిని ఆ సద్గుణములను ఎప్పుడూ అలాగే ఉంచగలిగినటువంటి తల్లి. యోగ పీఠ శక్తి గణములందెంచ అంటే పైకి కనపడడానికి ఒక్కతే ఉన్నట్టు కనపడుతుంది. కానీ కోట్ల కోట్ల మంది యోగినీ దేవతలు ఆవిడ్ని ఎప్పుడూ అక్కడ సేవిస్తూ ఉంటారు. అందుకే శంకర భగవత్పాదులు శ్రీచక్రం వేశారు. శ్రీచక్రం వేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఆవరణలలోకి వెడతారు. సాధారణంగా ఆ శ్రీచక్రం యొక్క బిందు స్థానం మీద ఉండేటటువంటి అమ్మవారి దాకా వెళ్ళడం శ్రీచక్రోపాసనలో అంత తేలికైన విషయమేం కాదు. కానీ శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసినటువంటి మహోపకారాన్ని చూడాలి అంటే దక్షారామం వెళ్ళాలి. ఎందుకంటే కాంచీపురంలో కూడా ఎదురుగుండా వేశారు శ్రీచక్రం. జంబుకేశ్వరంలో అమ్మవారి తేజస్సుని కొంత ఉపసంహారం చేసి శ్రీచక్ర తాటంకములు వేసి ఆ రత్నాలతో వేసిన శ్రీచక్రాలని మళ్ళీ అమ్మవారికే శ్రీచక్ర తాటంకాలుగా తొడిగారు. కానీ ఒక్క దక్షారామంలో మాత్రం శంకర భగవత్పాదులు ఒక అద్భుతం చేశారు. శ్రీచక్రాన్ని అమ్మవారి కిందకొచ్చేటట్టుగా వేసి ఖచ్చితంగా బిందుస్థానం మీద అమ్మవారు కనపడుతుంటుంది. అందుకే శ్రీనాథ మహాకవి యోగపీఠ గణశక్తులందెంచ పరమశృంగారయగుచు అన్నాడు. అంటే ఆ తల్లి అనుగ్రహం ఉందా ఎంత దూరమైనా ఎత్తుతుంది, ఎంత గొప్పగానైనా జీవించేటట్టు చేస్తుంది. పరమ పవిత్రమైన మారేడుదలల్లా మనిషి మిగిలేటట్టు చెయ్యగలదు. ఎందరో ఉన్నారు మహాత్ములు. నేను అంతటి విషయం గురించి వివరించడం కన్నా ఒక ఉదాహరణ చెప్తే చాలు. బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఉన్నారు. వారు ఎప్పుడో చిన్నతనంలో ప్రవచనం చేసినటువంటి రోజులలో పల్లెటూళ్ళకి వెళ్ళి నియమం తప్పకుండా ఆచారభంగం కాకుండా అలాగే ఉంటూ మైకులు లేని రోజుల్లో ఖంగుమని బసవయ్య కాలికి కట్టుకున్న నందీశ్వరుడి కాలికి కట్టుకున్నటువంటి గంట మోగినట్టుగా అంత ఉచ్చైస్వరంతో రామాయణ భారత భాగవతాల్ని ప్రవచనం చేశారు. 7 దశాబ్దాలు 7 పదుల వయస్సు దాటిపోయిన మహానుభావుడు ఇప్పటికీ కూడా రామాయణంలో ప్రశ్న వేయండి, భారతంలో ప్రశ్న వేయండి, భాగవతంలో ప్రశ్న వేయండి, పుస్తకం దగ్గర పెట్టుకోకుండా
పుస్తకం చూడకుండా ఎక్కడ ఉన్న ఎంత సంక్లిష్టమైన విషయాన్నైనా సరే అన్వయం చేస్తూ శ్లోకం చెప్పి, మూలంలో ఉన్న సంస్కృత శ్లోకం చెప్పి, ఆంధ్రానువాదంలో ఉన్నటువంటి పద్యం చెప్పి, శ్లోకానికి పద్యానికి తేడా ఎక్కడొచ్చిందో చెప్పి, మహాభారతంలో ఉన్నటువంటి అద్భుతాలు చెప్పి, రామాయణ భాగవతాలు ఇతర పురాణాలు ఇన్నిటి మీద సాధికారతని పొంది ఇప్పటికీ అంత పూజ చేస్తూ, ఇప్పటికీ ఇంత పెద్దవారైపోయిన ఒక సభలోకి వస్తే మైకు అక్కర్లేకుండా వారు మాట్లాడితే కొన్ని వేల మందికి వినపడేటట్టుగా ఖంగున కంఠం మోగుతోందంటే అదిగో ఆ మాణిక్యాంబ లాంటి తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి పరమాద్భుతమూర్తి. ఆంధ్రదేశం అంతా కూడా సంతోషించదగ్గ పౌరాణికులు, మహాపురుషులు. తప్పకుండా అటువంటి వారి దర్శనం చెయ్యవలసిందే. కదిలి వెడుతున్నటువంటి పరమశివ స్వరూపం నా దృష్టిలో. అటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి లాంటి జీవితం దక్కాలంటే, అంత పవిత్రంగా బ్రతకగలగాలంటే, అలా విభూతి నిలబడాలంటే అదిగో ఆ మాణిక్యాంబ అనుగ్రహం. సాధారణంగా ఒకలా జీవితం మొదలుపెట్టిన ఆమె కదలికలని కదిపి 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 తీసుకెళ్లడంలో అంతగా భక్తి వైపుకి నడిపించి ఒకనాడు పరమాద్భుతమైనటువంటి స్థాయికి చేకూరుస్తుంది. నేను ఏదో పొగడడానికి చెప్పట్లేదు. ఒకడొక వ్యాపారం మొదలు పెడితే ₹1 కోసం మొదలు పెడతాడు. భక్తి టీవీ పెట్టి 10 మందికి భక్తి కార్యక్రమాలు అందించాలని ప్రారంభం చేసినటువంటి నరేంద్ర చౌదరి గారు కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో కార్తీక దీపోత్సవాన్ని ప్రారంభం చేసి కొన్ని వేల మందితో ప్రతిరోజు కార్తీక దీపాలు వెలిగిస్తే ఇవాళ ఆయన బాటలో ఎంతమంది బయలుదేరారు. ఇవాళ ఈ సంవత్సరం ఈటీవీ చేసింది, ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క ధర్మప్రచార పరిషత్తు చేసింది, ఈ సంవత్సరం ఇతరమైనటువంటి సంస్థలు ఎన్నో కార్తీక దీపాలు ఎన్నో చోట్ల బహిరంగ ప్రదేశాల్లో వెలిగింపచేసే ఒక వ్యక్తి వ్యాపారానికని బయలుదేరి అంతంత గొప్ప ఉత్సవాలు చేసి, ఉత్సవం పూర్తయితే మళ్ళీ సంవత్సరం ఉత్సవం కోసం మళ్ళీ ఏర్పాట్లు ప్రారంభం. నా దగ్గర ఒకరోజు ఉపన్యాసానికి 6 నెలల ముందు వస్తారంటే దాని మీద ఎంత ప్రయత్నం చేస్తూనే ఉంటారో సంవత్సరం అంతా చూడండి. ఒక మనిషిని ఒకలా ప్రారంభం చేస్తే 10 మందికి మంచి మాటలు వినిపించాలనుకుంటే ఆయనతో అనితర సాధ్యమైన కార్యక్రమాలు ఇవాళ చేయిస్తోంది ఆ తల్లి. మాణిక్యాంబ అనుగ్రహమే అనుగ్రహం. ధర్మాన్ని పట్టుకునేటట్టు చేస్తుంది. ధర్మిణి ధర్మవర్ధిని. కదలికలన్నీ ధర్మంతో కట్టుబడేటట్టుగా, ఎప్పుడూ ధర్మాన్ని పట్టుకుని ఉండేటట్టుగా, ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండేటట్టుగా చేసి ఆ తల్లి మనిషి జీవితానికి సార్థక్యాన్ని ఇవ్వగలదు. ఎప్పుడు ఏ సుఖాన్ని పొందాలో ఆ సుఖాన్ని పొందేటట్టు చేసి ధార్మికమైన సుఖముల యందు అనురక్తి కల్పించి, ఒక వయసు వచ్చిన తరువాత పండిపోవలసిన వయసు ఏర్పడినప్పుడు ఈ సుఖములన్నీ సుఖములా? ఈ సుఖములు కావు. భగవంతుని యొక్క పాదములను సేవించడం సుఖమని అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మీరీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటూ ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఆ పండిపోయే వయస్సు వచ్చినప్పుడు వైరాగ్యాన్నిచ్చి వైరాగ్య సుఖంలో నిలబడేటట్టుగా చేసి, భక్తితో చేసినటువంటి కర్మల వలన పొందినటువంటి ఆ వైరాగ్యము పాత్రతని ఆధారం చేసుకుని శంకరుడి యొక్క అనుగ్రహం వలన కలిగినటువంటి జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేసి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని ఇచ్చే వరకు కదలికలని కదుపుతూ ఆదిశక్తి కనుక ఆ కదలిన కదలికలన్నీ చిట్ట చివరికి ఇక కదలవలసిన అవసరం లేకుండా ధ్యానమునందు 3 ఏకీకృతమై అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితికి చిట్ట చివరికి ఎత్తి కదలికలను ఆపి శంకరుండి చెయ్యగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి యోగ శక్తుల యొక్క గణములతో కూడుకుని ఉన్నటువంటి పరమాద్భుతమైన శక్తి స్వరూపం ఆ మాణిక్యాంబ. అటువంటి తల్లి శ్రీచక్రం యొక్క బిందుస్థానమునందు విరాజమానురాలై మనకి దక్షారామ క్షేత్రంలో దర్శనాన్ని ఇస్తూ ఉంటుంది. పరమ ప్రేమతో అర్చకులు అక్కడ అర్చన చేస్తూ ఉంటారు. ఆ శ్రీ సూక్త విధానంగా చేసేటటువంటి అర్చన, దేవాలయంలోంచి వచ్చేటటువంటి కుంకుమ వాసన, అవతల పిఠాపురంలో పురుహూతిక, యువతల దక్షారామంలో మాణిక్యాంబ. అందుకే ఆ తల్లి సర్వశృంగారయగుచు పీఠాలలో 18 పీఠాలలో ఉన్నటువంటి అన్ని అమ్మవార్ల స్వరూపాల కన్నా పరమోత్కృష్ట స్థానాన్ని శ్రీనాథుడిచ్చి కీర్తించినటువంటి స్వరూపం
మాణిక్యాంబ. మాణిక్యము అంటే రత్నము, రత్నము అంటే మనసు రమించేటట్టుగా చేస్తుంది. అసలు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా 2 చేతులు కైమోడ్చి నిలబడితే మనకి తెలియకుండానే ఎంత పారవస్యం కలుగుతుందో అంత అద్భుతమూర్తి. ఆ మాణిక్యాంబని దాటి దేవాలయం వెనక్కి వెడితే అక్కడే ఉన్నటువంటి కాలభైరవమూర్తి, పెద్ద రావి చెట్టు, ఆ రావి చెట్టు తొర్రలో వెలిసినటువంటి స్వయంభూ శివలింగం, దాని పక్కనే ఉన్నటువంటి ఒక గూడు, ఆ గూడులో మీరు ప్రమిదలో దీపం పెడితే గాలికి కదలకుండా లోపల తైలం అయిపోయే వరకు దేవాలయంలో అలా దీపం వెలుగుతూనే ఉంటుంది. అంత చక్కటి పిచుక గూడు లాంటి ఏర్పాటు. మీరు ఇవన్నీ చూసి దేవాలయం బయట ప్రాంగణంలోకి వస్తే పచ్చిగడ్డితో కూడుకున్నటువంటి చక్కని అమరిక, అక్కడ కాసేపు భార్యాబిడ్డలతో కూర్చుని ఏ దక్షారామ వైభవాన్నో మళ్ళీ విని, ఏ భీమేశ్వర పురాణాన్నో పట్టుకెళ్ళి 4 పద్యాలు చదువుకున్నా, ఒక్కసారి మీరు చూసినటువంటి అష్టసోమేశ్వరాల్ని, మీరు చేసినటువంటి ప్రదక్షిణాన్ని, ఏ దిక్కున ఏ దేవాలయం ఉందో, ఏ దిక్కున ఏ ఊరుందో మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకొని, ఆయా దేవాలయాల్లో ఉన్న విశేషాలు జ్ఞాపకానికి తెచ్చుకొని, ఎక్కడైనా తడబడితే మిమ్మల్ని భార్యని మీరు, మిమ్మల్ని బిడ్డలు దిద్దుకుంటూ, కాదు రాసుకోవలసిందే అని అనిపిస్తే ఓ కాగితం మీద వ్రాసుకుంటూ అష్టసోమేశ్వర సహిత భీమేశ్వర స్వామి వారి దర్శనం చేసి చక్కగా పరిపూర్ణమైనటువంటి మనస్సుతో తిరిగి ఇంటికి రావచ్చు. ఆ భీమనాథుడి యొక్క వైభవం గురించి చెప్తూ శ్రీనాథ మహాకవి ఒక మాట అంటాడు. భీమనాథుని స్వామి త్రిభువన స్వామినాథు, పార్వతీనాథు, వేదత్రయైకనాథు, శశ్వకృపానాథు, నానాథు, శ్రీనాథు కొల్తు నానాథు అంటాడు. ఆ భీమనాథుడున్నాడే మహానుభావుడు, ఆయన ఎంత గొప్పవాడు అంటే భీమనాథుని ప్రారంభంలోనే భీమనాథుని అని ఆయన పేరు చెప్పాడు. భీమనాథుని త్రిభువన స్వామినాథు అన్నాడు. త్రిభువనములకు స్వామి ఎవరు అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుడికి కూడా నాథుడెవరు అంటే ఆయనకి కూడా పరమగతి అయినటువంటి వాడెవరు, ఆ ఇంద్రుణ్ణి కూడా రక్షించగలిగినటువంటి వాడెవరు, మిగిలినటువంటి దేవతలందరూ మేము పని చెయ్యలేమని చెప్పి చేతులెత్తేసినప్పుడు త్రిపురాసురుల్ని సంహరించడం లాంటి సంహార కార్యక్రమాన్ని చేపట్టి ధర్మాన్ని రక్షించవలసి వచ్చిన, హాలాహల భక్షణం చేసి లోకాల్ని నిలబెట్టవలసి వచ్చిన, లోకములను నిలబెట్టగలిగినటువంటి వాడు, భక్త పరాధీనుడు, చాలా తేలికగా భక్తుల్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు, అశుతోషుడు, చిన్న విషయానికి సంతోషించి ఎంత పెద్ద అనుగ్రహాన్నైనా ఇవ్వగలిగినటువంటి వాడు, ఉపమన్యువు వంటి వాడు. శంకరుడు కనబడితే నాకు పాలు కావాలన్నాడు. ఆయన నవ్వి, పిల్లవాడివి, నేను కనబడితే పాలేమిట్రా, ఇంకేమైనా అడుగన్నాడు. కాదు నేను దరిద్రుణ్ణి, నేను పాలడిగితే మా అమ్మ పాలు తీసుకొచ్చి తాగటానికి ఇవ్వలేక పిండి కలిపిన నీళ్ళు ఇస్తే నేను స్నేహితుల దగ్గరికి వెళ్ళి త్రాగుతుంటే అవి పాలు కావురా, మీరు కటిక దరిద్రులు, మీకెక్కడివిరా పాలు, పిండి నీళ్లు తాగుతున్నామని నా స్నేహితులు నన్ను పరిహాసం చేశారు, కాబట్టి నేను వాళ్ళ ముందుకెళ్ళి తాగాలి, నాకు పాత్రతో పాలిమ్మన్నాడు. శంకరుడు నవ్వి, పాలు పాత్రతో ఇవ్వడం ఏమిట్రా, నీ కోసం పాల సముద్రాన్ని సృష్టిస్తానని సృష్టించాడు. అశుతోషుడు చిన్న విషయానికి పొంగిపోయి అంత పెద్ద పెద్ద వరాలు ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి త్రిభువన స్వామినాథు, శశ్వకృపానాథు, ఆయన యొక్క కారుణ్యానికి అసలు హద్దు లేదు. ఇంత కారుణ్యమా, ఇంత అనుగ్రహించడమా అనేటటువంటి మాటకి ఎక్కడ ఉంటుంది అంటే శివానుగ్రహంలో ఉంటుంది. అసలు పరమశివుడు ఇవ్వగలిగినటువంటి దేవతాస్వరూపం మీకు సృష్టిలో కనపడదు. ఎంత చేతకాని వాడవనివ్వండి, ఎంత అసమర్థుడవనివ్వండి, భక్తితో ఇచ్చిన దాన్ని స్వీకరించి అనుగ్రహించడంలో ఆయనకాయనే సాటి. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే, గండూషంబునిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే, కించిత్ భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే, భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు శివానందలహరిలో శంకర భగవత్పాదులు. ఒకనాడు తిన్నడు ఏమీ చేతకాకపోయినా కాలి చెప్పుతో శివలింగం మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తొలగిస్తే అదే కూర్చగా భావించి ఆయన అజ్ఞానాన్ని మన్నించి ఆయన గుండెలలో ఉన్న భక్తిని మాత్రమే అంగీకరించి ఆయనను అనుగ్రహించాడు. నోటిలో తెచ్చినటువంటి ఎంగిలి నీరు ఉమిస్తే అభిషేకంగా అంగీకరించాడు.
కొరికి చూసి ఇది బాగుంది, మాంసం ముక్క రుచిగా ఉందని తీసుకొచ్చి అక్కడ పెట్టి తినమంటే మాంసం ముక్కని తీసుకుని నవిలి తిన్నాడు. మహానుభావుడు భక్తికి లొంగిపోయి తిన్నడిని అనుగ్రహించి శ్రీకాళహస్తి క్షేత్రంలో తాను కింద ఉండి పక్కన ఉన్నటువంటి పర్వత శిఖరం మీద భక్తుడైనటువంటి కన్నప్పని కూర్చోబెట్టాడు. అంతరాలయంలో తాను లోపలికి ఉండి ప్రథమ దర్శనం కన్నప్పని చెయ్యండి అని ఆలయం ప్రారంభంలో కన్నప్ప కనబడతాడు. భక్తుడైనటువంటి కన్నప్పకి ఏ శాస్త్రంలో ప్రవేశం లేకపోయినా ఆయన యొక్క భక్తిని మాత్రమే స్వీకరించి అంత అద్భుతంగా అనుగ్రహించాడు. అంతటి దయాశాలి ఆయన. లాంటి దయాశాలి లోకంలో కనబడడు. అందుకే కాళహస్తీశ్వర శతకం చేస్తూ ధూర్జట్ అంటాడు, ఏ వేదంబు పఠించే లూత భుజగం శాస్త్రముల్ సూచే తానీ విద్యాభ్యాసమనర్చే కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఏమీ జ్ఞానం లేనటువంటి సాలెపురుగుని, ఒక పావుని, ఒక ఏనుగుని, ఒక కిరాతుణ్ణి అనుగ్రహించి మళ్ళీ కొత్త పేరు పెట్టలేదు. ఆ 3 పురుగుల యొక్క పేర్లు కలిసి వచ్చేటట్టుగా శ్రీకాళహస్తి అని పేరు పెట్టి ఆ క్షేత్రంలో తాను విరాజమానుడయ్యాడు. సప్తర్షుల్ని అనుగ్రహించి వేళ దాటిన ప్రతిష్ఠ స్వీకరించి సూర్యభగవానుడి యొక్క పూజలు అందుకొని భీమనాథుడై లోకమునంతటినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. అందుకే శశ్వత్కృపానాథు, పార్వతీనాథు, ఆయన వేదత్రయైకనాథు. 3 వేదములు ఎవరిలోంచి వచ్చాయంటే ఆయనలోంచే వచ్చాయి. భగవంతుని యొక్క వాక్కు వేదం. అన్నీ లయమైపోయాయి అంటే పరమేశ్వరుడిలోకి వెళ్ళిపోతాయి. అంటే పరమ శాశ్వతుడైన వాడెవరు, నిత్యుడెవరు, నిరంజనుడెవరు? ఆయనే. ఆయన పరమశాశ్వతుడు గనక మహాప్రలయంలో అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ అన్నీ బయటికి రావాలంటే ఆయనలోంచే బయటికి వస్తున్నాయి. ఆయనే సృష్టికారకుడు, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అందుకే నటరాజస్వామిగా ఒక చేత్తో ఢమరుకాన్ని వాయిస్తాడు. ఢమరుకం సృష్టికి గుర్తు, చిరునవ్వు స్థితికి గుర్తు. ఆ చేతిలో ఎడం చేతిలో పట్టుకున్నటువంటి అగ్నిహోత్రం ప్రళయానికి గుర్తు. నేనే సృష్టికర్త, నేనే స్థితికర్త, నేనే ప్రళయకర్త. 3గా కనపడినా చిట్ట చివరికి ఉన్నది నేనొక్కడే. 3 లోకములకు, 3 కాలములకు, 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. అలా 3గా కనబడి ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుభాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. మామూలుగా అనుగ్రహించడం కాదు. అర్జునుడు కిరాత రూపంలో పరమశివుడు వస్తే ధనస్సు పెట్టి కొడితే దెబ్బలు తిన్నాడు. మల్లయుద్ధం చేసి గుద్దితే ఆయన పిడికిటి పోట్లు తిన్నాడు. ఆ అర్జునుణ్ణి ఆలింగనం చేసుకుని గొప్ప శక్తి ప్రసారం చేశాడు. కోదండంబల నిట్టులుండరు జటాకూటీరముల్ కుక్షివక్షోదీశంబుల నంసభాగమల చక్రోధంబునం వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నర్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబున మల్లసంగరము సెయ్యింజొచ్చిరి రుద్రార్జనుల్ అంటారు. అలా అర్జునుడి చేతి దెబ్బలు తిని అర్జునుణ్ణి అనుగ్రహించాడు. ఆయన లాంటి మహానుభావుడు లోకంలో ఎక్కడుంటాడు? ఒకనాడు ఏమీ తెలియని ఒక అమాయకురాలు రోకలెత్తి కొడతానంటే అనుగ్రహించాడు. అంతటి దయ కలిగినటువంటి హృదయం ఉన్నటువంటి వాడు. భక్తుల యొక్క మనసులలో ఉన్న భక్తిని మాత్రమే చూడగలిగినటువంటి వాడు. అంతటి దయాశాలి కనుక శశ్వత్కృపానాథు. ఎవరైనా దక్షవాటికానాథు. ఆ దక్షవాటికలో ఉండేటటువంటి భీమనాథుడున్నాడే నానాథు. ఆయన నాకు నాథుడు. ఆ భీమనాథుడే సర్వకాలములయందు నన్ను రక్షిస్తూ ఉంటాడు. శ్రీనాథు కొల్తునా నాథునాథు అన్నాడు. శ్రీనాథుడు అక్కడికి వచ్చేటప్పటికి పారవస్యం ఆపుకోలేక శ్రీనాథునాథు అని చమత్కారం చేశాడు. శ్రీనాథునాథు అంటే ఆ గ్రంథ రచయిత శ్రీనాథుడు గనక శ్రీనాథుడు యొక్క నాథుడు పరమశివుడు అని ఒక అర్థం. శ్రీ అంటే లక్ష్మీ, నాథుడు అంటే విష్ణువు, విష్ణువుకి నాథుడు శివుడు అని ఒక అర్థం. ఎందుకంటే వీరభద్రుడు ఒకనాడు దక్షయజ్ఞ ధ్వంసం చేసినప్పుడు శ్రీ మహావిష్ణువు వస్తే ఆయన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఆ సుదర్శన చక్రాన్ని చేత్తో పెట్టుకుని పాకంలో వేసిన జంతికని విరిచినట్టు విరిచి నోట్లో పడేసుకుని నవిలి మింగేశాడు. దాంతో శ్రీ మహావిష్ణువు దగ్గర సుదర్శన చక్రం లేకుండా పోయింది. అప్పుడు దక్షారామ క్షేత్రానికి వెళ్ళి తామర పూలతో పూజ చేసి భీమనాథానుగ్రహంతో మళ్ళీ సుదర్శన చక్రాన్ని సంపాదిస్తానని రోజు తామర పూలతో పూజ చేస్తుంటే సహస్ర కమలార్చన చేస్తానంటే ఏం చేస్తాడో చూద్దాం, ఒక పువ్వు తక్కువ చేస్తానని ఒకనాడు భీమనాథుడు ఒక పువ్వు కనపడకుండా చేశాడు.
పద్మనేత్రుడు అంటారు కాబట్టి, రాజీవనేత్రుడు అంటారు కాబట్టి, నా కన్ను పెరికి స్వామి నీకు 1000 పువ్వుగా సమర్పిస్తానని శ్రీ మహావిష్ణువు తను కన్ను పెరికి దక్షారామంలో భీమనాథుని యొక్క పానవట్టం మీద ఉంచాడు. వెంటనే భీమనాథుడు ప్రత్యక్షమై శ్రీ మహావిష్ణువుకి కన్నిచ్చి సుదర్శన చక్రాన్ని తిరిగి మళ్ళీ ఇచ్చాడు. మహానుభావుడైనటువంటి వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసిన తర్వాత కత్తి నెత్తుటితో తడిసి ఉంటే కడిగిన క్షేత్రం పట్టిసం. అంత గొప్ప పట్టిసీమ గోదావరిలో చిన్న శిఖరం మీద వెలిసి ఉంటుంది. ఎంత అద్భుతం నిజంగా ఆ ప్రాంతం అంతా. అందుకే నా నాథుకొల్తు శ్రీనాథునాథు అంటాడు. అంత గొప్పది శివలింగం ఉందే. శివలింగానికి అంచెలున్నాయి. అసలు ప్రయత్నపూర్వకంగా తాను చూడాలని వెళ్ళి ఒక శివలింగాన్ని దర్శనం చేయడం చాలు అభ్యున్నతికి హేతు. శివలింగాన్ని చూడటం కన్నా గొప్పది ఇది అంటే శివలింగాన్ని ముట్టుకోవడం. అందుకే శ్రీశైలాది క్షేత్రములలో అంతరాలయంలో ఉన్న శివలింగాన్ని ముట్టుకోవడానికి ధూళి దర్శనంగా అనుగ్రహిస్తారు. అన్ని దేవాలయాలలో కాదు, ఒక్కొక్క చోట శౌచాన్ని నిలబెట్టవలసి ఉంటుంది. ధూళి దర్శన క్షేత్రం జ్యోతిర్లింగం శ్రీశైలం, అక్కడ శివలింగాన్ని ముట్టుకోవచ్చు. కాబట్టి దర్శనము కంటే మేలు సంస్పర్శనంబు. శివలింగాన్ని చూస్తే చాలు. శివలింగాన్ని చూడటం కన్నా గొప్ప శివలింగాన్ని ఒకసారి ముట్టుకోవడం. దర్శనము కంటే మేలు సంస్పర్శనంబు. సంస్పృశించుట కంటే అర్చనంబు లెస్స. శివలింగం దగ్గర కూర్చుని అర్చన చేయడం అంతకన్నా గొప్ప. సంస్పృశించుట కంటే అసితగలు ప్రతిష్ఠ చేయుట అత్యద్భుతమువో అమరులారా అని దేవేంద్రుడు దేవతలకి చెప్పాడు. ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు అంటే వాడి జీవుడు తరించిపోయినట్టే. లింగ ప్రతిష్ఠ అందుకే అందరూ చేయడం సాధ్యం కాదు. ఎంతో పుణ్యం చేసి చూసి చేయిస్తాడు. అంత గొప్ప దేవాలయం. కాబట్టి కాశీ ప్రతిబింబమునకు, కాశీ ప్రతినిధికి, కాశికా ప్రతికృతికి, కాశీ ప్రతిమకు, దక్షిణ కాశీకి, శ్రీదక్షవాటి భీమనాథునకున్ అని ఆ కాశీ క్షేత్రమే దక్షిణ కాశీగా దక్షవాటంగా ప్రసిద్ధికెక్కిందని, విశ్వనాథుడే భీమనాథుడుగా ఉన్నాడని మనకి భీమఖండంలో ఆ భీమేశ్వర పురాణంలో నిరూపణం చేశారు. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో మహాశివరాత్రి వేళ ప్రదోష వేళలో 3వ రోజు ప్రారంభం చేసి చక్కగా చీకటి పడుతున్నటువంటి వేళలో ఈ ఉపన్యాసాల్ని పూర్తి చెయ్యగలగడం భీమనాథుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. ఇటువంటి ప్రవచనం నెల్లూరులో జరిగింది అంటే మీ అందరూ అంత భక్తి తత్పరుడు కనుక స్వామి ఇక్కడ ఆ ప్రవచనాన్ని చేయించాడు. నా వంటి చేతకాని వాడితోనే మాట్లాడించాడు అంటే భీమనాథుని యొక్క అనుగ్రహం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనందరం కూడా అష్టసోమేశ్వర సహిత దక్షారామ దర్శనం చేసుకుని ఆ కళ్యాణాన్ని చూసి, జ్వాలాతోరణాన్ని చూసి భీమనాథుని యొక్క, మాణిక్యాంబ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులం అవుదామని, ఆ అనుగ్రహం మన యందు ఎల్లవేళలా ఆది దంపతులు ప్రసరించాలని మనపూర్తిగా మీ పనుపున నా పనుపున ప్రార్థన చేస్తూ సాంజలిబంధకంగా నా శిరస్సు వాళ్ళ పాదార విందములకు తాటించి నమస్కరిస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ